సపరేట్ వస్తుందా రికార్డింగ్ అన్న చెప్పలేదు జరుపు గణేష్ కేబుల్ కాల్
వాటర్ స్వామి కొన్ని వాటర్ అండి వాటర్ తీసుకో ధ్రువంతే రాజావృణాం ధ్రువంతే వరస్త్రీం ధ్రువంతేంద్రాగ్నిశ్చాం రాష్ట్రంధారేణాం జన్మాష్టం గం గణపతే నమః అయం మహాత్మం వాటర్ తీసుకురా అలా 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 అన్నవేడి మాట్లాడండి రైట్ అమ్మా మేడం ఈ రొట్టె ఇంటికి కట్టే తీసుకొస్తాను. ఆదరణ చేయండి ఆదరణ ఆదన్య మీరు జగవసుకోండి అచ్యుతాయ నమః అనంతాయ నమః తీసుకోండి గోవిందాయ నమః ముద్ర తీసుకోండి తక్కువ డాక్టర్ తీసుకోండి మీకు పక్కగడ్డి కవర్లు అక్షింతలు తీసుకున్నావు కవర్ రెడీ చేసి పెట్టించుకుంటా మీ పక్కగడ్డేవో అవి ఆదిన్యాగాయ స్వాహాయ స్వాహాయ స్వాహ విందా విష్ణాం బల్సునాయ క్రమావావనా శేరా ఋషికేశావత్నావాదాం వెంకటేశా వాసుదేవా విద్యున్నాన్ దుర్గా విభాత్తమాం అగోక్షయా నారసింహార్చితాయ నాదవేందాం హరే కృష్ణాన్వహాం ఓం ప్రతిజ్ఞాహ వేదావిష్ణే కూర్మోదేవదా సంచందాం అనంతాత్మాత్మా వేదాం దేవీగాయత్రీ చంద ప్రాణాయామి వింజగ ఓం భూ ఓం భువః ఓం చూడండి ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహాజ్ఞానందం ఓం సత్యం ఓం దక్షిణేయం భర్గోం దేవశ్రీ మహాభోజ్యోతిర్భోజం నమోసం సురేషోదివ్యాయాం బింబోద్దేవదోషేకండే మేరో దక్షిణ దిగ్భాగే విష్ణావేణ్యాం గోదావరియో వ్యాయాం జంబోద్దీపేవదోషేకండే అక్షరం తీసుకోండి జంబోద్దీపే పట్టుకోండి జంబోద్దీపేవదోషేకండే మేరో దక్షిణ దిగ్భాగే విష్ణావేణ్యాం గోదావరియో స్వస్తి హస్తిస్త్రీం స్త్రీం విక్రమాశేష్పక్షే వాసరావాస సస్యాం భౌమ్యాష్టాయాశ్చాదు గోత్రోతు అస్య తస్మిన్ గోత్రోతు అస్య భాగేనాథేస్య జనమాదేస్య వెంకటేశ్వరనాథేస్య పావనాదేస్య శ్రీనివాసనాథేస్య స్వరూపాదేస్య अन्नादेश्य नवीन कुमार नादेश्य लक्ष्मी नादेश्य
చెప్పండి. క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి విద్యత్వం విద్యర్థం ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ దేవత దేవత ఇంద్రాది అష్టైక్పాలక దేవత దేవత ప్రీత్యక్తం విద్యుతం వాస్తు వాస్తు నారాయణ నారాయణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద విద్యత్వం విద్యర్థం వరసిద్ధి వరసిద్ధి వినాయక వినాయక పూజా పూజ అహం అహం కరిష్యే కరిష్యే అక్షరం ముందు పెట్టుకోండి. అది ముందు పెట్టుకోండి. పోసుకోండి. అయం మహాత్మహత్వం నమస్తే నమస్తే నమస్తీనాం పురోగాణాం దృష్టి నమో దివే నమస్కీం సప్తసుదాం మే గోపాయాం ఏ సత్యాః సుబాలాం ఆనిందయావిరపురం నాగాదేభ్యో బ్రాహ్మణేభ్యో నమః దేవీం వాయుదేవాస్తాం శుభా అశుభంతేం తానో వందేశమోర్జందహానాం గిరుర్వాగస్మాదిదేవం జన్మోహర్జం మహోత్సవం తదేవ రత్నం దేవతారావం చంద్రవందేవాం విద్యావందేవేంద్రేవస్మీదేవం అధియోగేశ్వర కృష్ణం యత్రవాప్తో హంసరాం వస్తుశ్రీ దేవభూతిం శుభానీతనువాం సుదేశరంజానాం వాయుయాయం కౌశస్రవినిత్యం ప్రజామి హిరణ్మయం సర్వారోగాయేషు నాస్తి శాంతం ఏషాం దేవేశ్వరశాంతం ఆమనాభహత్తారం రాఘవనహంగాం లోకావిహాం శీలాం భూయో భూయనమామ్యం సుభకస్య యదంతస్యాం గజగండికాం లగ్మోదస్యగడాం విఘ్నరాజోగణాయువాం ధూమకేతౌచారణాం షోడశేతానామాని చక్రజ్ఞావేం విద్యారంభే భాషేషాం సంగ్రామేశ్వరకార్యేషు విఘ్నశేషాయతం శుక్లాంబరం విష్ణుం శిహృనిజం ప్రసన్నరంజాయం సర్వవిఘ్నశాంతయం యస్యత్రక్తాబ్జాం ఆశిష్యార్థం లక్ష్మీనారాయణాభ్యనమః మహేశ్వరాభ్యనమః మహాదేవాభ్యనమః శ్రీేంద్రాభ్యనమః వదంతివిష్టాభ్యనమః సీతారామాభ్యనమః బ్రాహ్మణేభ్యో వైష్ణవేభ్యనమః గణానాం ద్వా గణపతిగుంభవావేకవింశమీనాం భూమస్రవస్రం జ్యేష్ఠాయం బ్రహ్మణాం బ్రహ్మణస్వం ఆనశ్నన్నో దిశ్రీధానం మహాగణాయ నమః ఆవాహయామి నీళ్ళని పుష్పం తీసుకోండి. ఆవాహయామి మహాగణాయ నమః ఆహం సమర్పయామి ఆయోపాద్యం ప్రతివ్యామి అస్య అద్యం ప్రతివ్యామి ముఖ్యాశయామి వస్త్రాహతే అక్షతాన్ సమర్పయామి వస్త్రం సర్వస్త్రాః స్ఫురణాం బ్రహ్మా విశ్వాం వస్త్రాహతే అక్షతాన్ సమర్పయామి వస్త్రదేని అనిత్యాచూర్ణం సమర్పయామి కుంకుమాయుధం సమర్పయామి ద్రవ్యాణి సమర్పయామి పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏదంతాయ నమః ఓం కపిలాయ నమః అమ్మ పూలు పెట్టండి. ఓం సుముఖాయ నమః ఓం ఏదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగండికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి భూమాగ్రామి అగరం తీసుకోండమ్మా. భూమాగ్రాపయామి దేహే శ్రావేవ భగ్నంజం మమావహం జీవనం విశోజాం రూప్మాగ్రాపయామి మహాగణాయ నమః గణానాహం త్వా గణపతిగుం భావయేం ప్రవించవీనాభోస్త్రం జ్యేష్ఠాయ బ్రహ్మణాం బ్రహ్మణస్వం ఆనశ్నన్నో దివ్యసేధానం రూప్మాగ్రాపయామి జీవందయామి దేహే శ్రావేవ భగ్నంజం మమావహం జీవనం జయాయాం ఉష్మాగ్రావ్యామి జీవందయామి దేహే శ్రావేవ భగ్నంజం నిర్మమావాం జీవనం జయాయాం ఉష్మాగ్రావ్యామి జీవందయామి మహానావేవాభిజ్ఞతం ఉష్మాగ్రావ్యామి జీవందయామి మహాగణాధిపతేమాన్ నైవేద్యం బ్రహ్మోద్వస్వాం ఓం తత్సర్వేహ్యం మహాగణాధిపతిమోర్వస్వామిల్ల ఓం తత్సర్వేహ్యం భర్గో దేవస్య దీవం అమృతం భవతః
నారాయణం భోర్వస్వాహ ఓం తత్సర్వేణ్యం భర్గో దేవశ్రీమి అన్నీ తీసుకోండి అన్నం ఇద్దరని అన్ని పడలు తినరండి ఓంభోర్వస్వాహ ఓం తత్సర్వేణ్యం భర్గో దేవశ్రీమి ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ ప్రాణాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మహానైవేద్యం నివేదయామి తాంబూలం సమర్పయామి అక్షంతేయండి తాంబూలాంతే అక్షరాన్ సమర్పయామి వాస్తునాదాయ నమః దీన్ని బొట్టు పెట్టండి వాటర్ తీసుకో లక్ష్మణ్ స్థాపిత స్వస్తి వేడండి లక్ష్మణ్ స్థాపిత అనమీయో భగవాన్ యత్తేమీర్ణ్యాం చంద్రష్మదేం లక్ష్మణ్ స్థాపిత అనమీయో భగవాన్ యత్తేమీర్ణ్యాం చంద్రష్మదేం లక్ష్మణ్ స్థాపిత అనమీయో భగవాన్ యత్తేమీర్ణ్యాం చంద్రష్మదే వాస్తునాదాయ మీద పెట్టే ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఉగాది శుభాకాంక్షలు పాఠకులకు రాహవే కేతవే పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఏడాదంతా సంతోషంగా అందరికీ రాహవే నమః ప్రకృతే నమః ఇంద్రాయ నమః ఎక్కువైన తర్వాత ఇదంతా కూడా మొత్తం జరిగిపోయింది. మొత్తం పాల్గొనేసి రకరకాల దాడులు జరిగినాయి. గత సంవత్సరం గత ఉగాది రోజు అంటే ఇవాళ ఉగాది కదా, పోయిన ఉగాది మేము జైల్లో ఉన్నాం. రవీందర్ వీళ్ళందరం కూడా జైల్లో ఉన్నాం. జైల్లో అంటే కావాలని చెప్పేసి మాపై నేను దాడులు చేసి తర్వాత మమ్మల్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో ఉండే బీఆర్ ప్రభుత్వం. అది ఉగాది కంటే ముందు రోజు అంటే నిన్న టైంలో మమ్మల్ని జైలు తీసుకుపోయి తర్వాత నెల రోజుల పాటు చెల్లెపల్లి జైలు అంటే కావాలని చెప్పేసి ప్రభుత్వం సరే పక్కకు పెడితే ఎస్ఐబికి సంబంధించి మొత్తం కీలక విషయాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో ఈ బ్రాంచ్ అంతా కూడా టీఆర్ఎస్కి మొత్తం కూడా వద్దాది వరకు ఇష్టం వచ్చినట్టుగా దానికి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నటువంటి ఆరోపణలు కాదు, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అసలు దేని గురించి పనిచేయాలి ఎస్ఐబి కానీ లేకపోతే ఎస్ఓటి వీళ్ళందరూ కూడా దేని గురించి పనిచేయాలంటే ఏదైనా స్పెషల్ ఆపరేషన్ ఉంటే తర్వాత ఏదైనా నిజంగా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే అసాంఘిక శక్తులు ఏమైనా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రమాదం ఏర్పడతా ఉంటే అటువంటి సమయంలో వీళ్ళు ఇంటెలిజెన్స్ అంతా కూడా పనిచేయాలి. కానీ వీళ్ళు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల నేతలను వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేయడం తర్వాత రకరకాలుగా ఇదంతా కూడా వాళ్లకు ప్రైవేట్ సైన్యంలాగా బీఆర్ఎస్కి కేసీఆర్కి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేసి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడరేటువంటి ఆరోపణలు కాదు, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ లంగ కథలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎవడెవడు ఏమేం చేసిండు, ఏం కథ చేసిండు, ఏం కథ అనేది. మరోవైపు కవితకు బెయిల్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేది లేదమ్మా నీకు, ఇక కొడుకు పరీక్షలు అంటే ఎట్లేం లేదు, నువ్వు కొడుకు పరీక్షలు ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళినావు, అప్పుడు పరీక్షలు మంచిగా రాసిండు కదా, కాబట్టి పరీక్షలు అంటే కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది, ఢిల్లీ కోర్టు.
20 తారీఖు రెగ్యులర్ బెయిల్. ఇక మరోవైపు మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో 14 సీట్లను అంటే 14 స్థానాల్లో లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు ఎట్లా గెలవాలనే దానిపైన కసరత్తు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక రాష్ట్రంలో ఎండలు కొంచెం తగ్గినాయి, కానీ రాజకీయ వేడి మాత్రం అట్లనే కొనసాగుతూ ఉంది. ఇక మార్నింగ్ న్యూస్ లో ముందుగా ఇది ఉగాది సందర్భంగా రాహులందరికీ రాహుకాలమే అంటున్నారు తెలంగాణ ప్రజలు. బరాబర్ అట్లే ఉంటుంది. వెలుగు దినపత్రిక చూద్దాం. పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లు, శ్రేయోభిలాషులకు స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే అవునుగా ఇంకో విషయం చెప్పాలి, అది వీళ్ళే ఉన్నారు, తర్వాత మల్లన్న రాడా అంటే తీన్మన్ మల్లన్న అక్కడ ఏది మనకు పూజ ఇప్పుడు లైవ్ నడుస్తూ ఉంది, పక్కకు అక్కడ బాక్స్ వేసింది కదా, ఆ పూజ కంప్లీట్ కాగానే తర్వాత లైవ్లో జాయిన్ అవుతాడు, తీన్మన్ మల్లన్న కూడా జాయిన్ అవుతారు. ఎందుకనంటే ఈ ఆఫీస్ రీఓపెనింగ్ ఉంది, ఆఫీస్ని కొంచెం మంచిగా కొత్తగా చేసిన తర్వాత ఇదంతా కూడా జరిగిన తర్వాత జర మంచిగా కార్పొరేట్ లెవెల్లో ఉన్నది వ్యవస్థ అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు దాడులు బీడులు జరిగి అంత పరిస్థితి ఏం లేదు, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ప్రజల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మంచిగా జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో కార్పొరేట్ లెవెల్లో మంచిగా ఆఫీస్ ఉన్న కాడికి అట్లా ఆఫీస్ అయితే తీర్చిదిద్దుకున్నాం. అది ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం ఉంది కాబట్టి, రీఓపెనింగ్ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఉన్నాడు. అది లైవ్ అది అయిపోగానే జాయిన్ అయిపోతాడు తీన్మన్ మల్లన్న. బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబి ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్, ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్, స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరుతో మరో వింగ్, చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటికి చీఫ్గా ప్రణీత్ రావు, ప్రైవేట్ వ్యక్తుల ఫండింగ్తో ట్యాపింగ్, మహిళలను వదలకుండా వేధింపులు, అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్కుల ధ్వంసం, ఏండ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డాటా కూడా మాయం. అయితే ఇక్కడ ఏమైతుంది, చట్టబద్ధత లేని ఎస్ఓటి అంటే ఏంటిది, స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని ఈ లంగ కథలన్నీ పడ్డారట. తర్వాత ఎస్ఐబిని ఎందుకు ఏర్పాటైంది, మావోయిస్టుల ఏరువేత కోసం, తర్వాత ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటాయో దానికి సంబంధించి అట్లా చేయడానికి, అంటే వాటిని టార్గెట్ చేసి తర్వాత సమాజానికి చెడు జరగకుండా చూడడానికి దాన్ని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళంతా కూడా ప్రైవేట్ సైన్యం చేసుకున్నట్టు దుర్మార్గులు. మావోయిస్టుల కట్టడి కోసం ఏర్పాటు చేసిన ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీగా మార్చేసింది. అందులో పనిచేసే అధికారులను తమ సొంత అవసరాల కోసం ప్రైవేటు సైన్యంగా వాడుకున్నది. రాజకీయ ప్రత్యర్థులు గిట్టని వాళ్లపై నిఘా వేసే సొంత దుకాణంగా మలుచుకున్నది. నాటి ప్రభుత్వ అధినేత కనుసన్నల్లోనే అంటే కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్టుగా ఫోన్ ట్యాపింగ్ విచారణలో బట్టబయలవుతున్నది. ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్ఓటి పేరుతో ఒక చట్టబద్ధత లేని వింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రణీత్ రావు అంటోడు చీఫ్గా నియామకమైండు. అతని ద్వారా ఇల్లీగల్ ఆపరేషన్స్ అన్ని కూడా చేయించిండ్రు ఈ లంగలు దొంగలు కలిసి. వీళ్ళు పోలీసులు అని పోలీసులకే మర్చొస్తారు ఆయనకి ఇటువంటి దొంగలు చేస్తే. అయితే ఏం చేయాలి అసలు, వీళ్ళు చేయాల్సిన పని ఏంది, వీళ్ళు అది అందుకున్న రాగం ఏంది, పాడుతున్న పాట ఏంది అన్నట్టు, ఇవి లంగలు చేయాల్సింది ఏంది, ఇది చేసింది ఏంది, ఇది చేసిరన్నమాట. మొత్తం కూడా ఇదంతా కూడా బయట పడుతున్నది. బీఆర్ఎస్ మొత్తం కూడా పోలీసులు తీవ్రంగా పూర్తిగా వాడుకున్నదంట. తెలంగాణపై ఫోకస్, పక్కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామన్న కాంగ్రెస్, తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా. దక్షిణాదిలో రాష్ట్రం పైనే 2 జాతీయ పార్టీల భారీ అంచనాలు, సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తున్న హైకమాండ్లు, ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు. ప్రత్యేకంగా ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పైన దృష్టి సారించింది. కాంగ్రెస్తో పాటు భారతీయ జనతా పార్టీ కూడా, అంటే దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు ఉన్నది తెలంగాణనే అని చెప్పేసి 2 పార్టీలు కూడా భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ స్థానాలకు సంబంధించి వారికి సంబంధించి 100% గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. ఈసారి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలపై 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలే తాము అధికారంలోకి వచ్చినందున తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పక్కాగా 14 గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో తెలంగాణలోనే ఎక్కువ సీట్లు గెలిచి మోదీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడింది. ఒకరికొకరుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి వెళ్తున్నారు.
కాగా కాంగ్రెస్ బీజేపీ జాతీయ నాయకత్వాలు ఎప్పటికప్పుడు తెలంగాణలోని లోక్సభ సీట్లపై సమాచారాన్ని తెప్పించుకొని అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దూసుకుపోతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి నమ్మకంతో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా జనంలో మంచి ఆదరణ ఉందని, 100 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలు ప్లస్ అవుతాయని భావిస్తున్నది. అయితే 3 రోజుల కింద హైదరాబాద్ శివార్ తుక్కుగూడ వేదికగా పార్టీ జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్ను రాహుల్ గాంధీ విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇదే వేదికగా 6 గ్యారెంటీలను సోనియా గాంధీ ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పైన దృష్టి సారించినాయి. అయితే అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను ఇప్పుడు ప్రకటిస్తే ఆ 14 స్థానాలను గెలవాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా ప్రధానంగా తెలంగాణ పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి ఎక్కువ సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది కదా, ఆ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొత్తం కూడా డీలా పడిపోయింది. కనీసం ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. తర్వాత నిన్న ఇది దుర్మార్గం ఒక ఆయన ఉంటాడు కదా, ఓ మనిషి డై బ్యాచ్, అదే అంటే రాగానే కేసీఆర్ కాళ్ళ మీద పడే బ్యాచ్ ఉంటుంది కదా, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు, కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. ఉండి ఆ వెంకటరామరెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆ మెదక్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఆ మెదక్ అభ్యర్థి తీవ్రమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నాడంట. 150 మంది ఎవరు మనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులని తన సొంతంకు వాడుకొని ప్రచారానికి వాడుకుంటా ఉన్నాడంట. ఈ లంగకథలన్నీ వాడుతా ఉన్నాడని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా హెచ్చరించింది. దానిపైన మరి చర్చ జరుగుతూ ఉంది. అయితే కేసు కూడా నమోదైంది. ఎస్, ప్రధానంగా ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య అంటే ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రధానంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యనే పోటీ మాత్రం కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. జన్ లోక్పాల్ సర్వే కూడా 2 పార్టీల మధ్యలో అన్న కోణంలో చెప్తా ఉంది. తుక్కుగూడ సభ సక్సెస్ తో రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా 14 సీట్లకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 సీట్లకు త్వరలో ప్రకటించనుంది. తుక్కుగూడ జనజాతర సభ ద్వారా ఆ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖం పూరించింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారి వెంట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. త్వరలోనే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, వీలైనన్ని ఎక్కువ సభలకు వారు వస్తారని రాష్ట్ర లీడర్లు చెప్తున్నారు. సోనియా గాంధీని కూడా ప్రచారానికి ఆహ్వానించాలని భావిస్తున్నారు. తుక్కుగూడ సభకు అసలు నిజంగా 10 లక్షల మంది అనుకుంటే 10 లక్షల మందికి మించి కూడా భారీగా అంటే అంచనాలకు మించి ప్రజలు వచ్చిండ్రు. ఆదరణ కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ కనిపిస్తూ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంటే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయండి, ఇలాగే ముందుకెళ్తే 100% మనం తెలంగాణలో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా అభినందించిండు. ఈ నేపథ్యంలో తుక్కుగూడ సభ నేపథ్యంలో మొత్తం మీద రాష్ట్రంలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తున్నట్లుగా మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక గ్రౌండ్లో నమో టీం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులపై బీజేపీ జాతీయ నాయకత్వానికి రిపోర్ట్ ఇస్తుంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ పెద్దలు సూచనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోడీ రాష్ట్రానికి 2 సార్లు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. త్వరలో మరిన్ని సభలకు ఆయన హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకు పార్టీ హైకమాండ్ ప్రయారిటీ ఇస్తున్నదని, అందుకు తగ్గట్టుగా 10కి పైగా సీట్లు గెలిచేందుకు తాము ముందుకెళ్తున్నామని బీజేపీ ముఖ్య నేతలు ఒకరు చెప్పినరు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద నమో అంటే నరేంద్ర మోడీ టీం ఇక్కడ ప్రధానంగా రాష్ట్రం పైన దృష్టి సారించింది. అందులో భాగంగా అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వీరందరూ కూడా ప్రధానంగా తెలంగాణ పైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు దృష్టి పెడతా ఉన్నారంటే ఇక్కడ అవకాశాల స్కోప్ ఎక్కువగా ఉంది. తర్వాత నిజంగా కూడా అంటే చాలామంది చాలాసార్లు కూడా అన్నారు అంటే కవిత అరెస్ట్ కావట్లేదు అంటే కవితను కూడా అంటే కేంద్ర దర్యాప్తు బృందాలను కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తర్వాత ఇక్కడ పార్టీకి మంచి జరుగుతుందనేటువంటి నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాయి ఈ 2 పార్టీలు కూడా. రైట్, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే క్యూనిస్ ఆఫీస్ రీఓపెన్ అయింది. సరే, దానికి కారణాలు, వ్యవస్థ, ఎందుకు రీఓపెన్ చేయాల్సి వచ్చింది అనేది మీ అందరికి కూడా తెలుసు. ఒకప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో
క్యూనిస్ని టార్గెట్గా చేస్తూ ఆయన అల్లరి ముక్కలు చేసినటువంటి విధ్వంసంలో క్యూనిస్ ఆఫీస్ గతంలో ధ్వంసమైంది. అయితే కేసీఆర్ గద్దె దిగిన తర్వాతనే ఈ క్యూనిస్ ఆఫీస్ని రినోవేట్ చేయిస్తా అని చెప్పి శపథం పూనడం జరిగింది. కేసీఆర్ గద్దె దిగడం జరిగింది, ప్రజాప్రభుత్వం ఏర్పడడం జరిగింది. తద్వారా ఇప్పుడు ఆఫీస్ను మళ్ళీ రీఓపెన్ చేసినాం వేద పండితుల సాక్షిగా. అయ్యగారు ఒకసారి రండి, మా వాళ్ళ ప్రేక్షకులందరినీ ఒకసారి ఆశీర్వదించండి. క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి, నూతన సంవత్సర శుభాకాంక్షలండి. శతమానం వశితాయుషేవేంద్రియే ప్రతిష్టతే శ్రీ అలవేల్మంగాహం వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహదాహిజ్యరస్సు అఖండిత లక్ష్మీహాహిజ్యరస్సు శతాయుష్మాన్ భవ వంశం వంశాయుజస్సు వ్యాపారఖండ్ లక్ష్మీహాజ్యస్సు శతాయుషేవేంద్రియ శతాయుష్మాన్ భవ. ధన్యవాదాలు. మొత్తం మీద మంచి జరగాలని చెప్పేసి శతమానం భవతి శతాయుష్ శతేంద్రియ ఆయుష్ శేవేంద్రియ అంటారు. శతాయుష్మాన్ భవ. చాలా మంచిగా జరుగుతుంది. ఈ రోజు నుంచి మంచి మంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కావున అందరూ తప్పకుండా చేసి ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో ఉండాలి. ముఖ్యమంత్రి గారు గవర్నర్ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. రైట్, ధన్యవాదాలు. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాల్టి నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమైతా ఉంది. మనం నిన్న మొన్ననే చూసుకున్నాం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరి జాతకం ఎలా ఉండబోతుంది అనేది నిన్న మొన్న మనం చర్చించుకున్న తర్వాత ఇవాల్టి నుంచి ఉగాది పర్వదినం ప్రారంభమైంది. ఈ పర్వదినం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులు, కర్షకులు, కార్మికులు, అందరూ ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా క్యూన్యూస్ ఆకాంక్షిస్తూ ఉంది. క్యూన్యూస్ ఎప్పుడైనా కూడా గతంలో కూడా మీరు అనేక సార్లు చూసే ఉంటారు క్యూన్యూస్ చేసినటువంటి కార్యక్రమాలు. ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రంలో మాకు తోచినంతగా ఈ ప్రజల్ని అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజాప్రభుత్వంలో ఈ మీడియా ఛానళ్ళన్నీ ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇక అలాగే క్యూన్యూస్ రీఓపెన్ సందర్భంగా మీరు చూపించినటువంటి ఆదరణ, మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ మార్నింగ్ న్యూస్ యథావిధిగా కొద్దిగా ఆలస్యం జరిగింది, పూజా కార్యక్రమాలు ఉండడం వల్ల. దాన్ని సుదర్శన్ ఎందుకో లేట్గా స్టార్ట్ చేసిన వారు నాకు అర్థం కాలే. రైట్, ఏదేమైనప్పటికీ కూడా మీ ఓపికకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఇవాళ ఉగాది పర్వదినాన ఒకసారి ఇట్రా తమ్ముడు, ఒక షో కూడా ఉంటుంది. కాకపోతే ఆ షో కొద్దిగా ఇట్లా మామూలు షో కాదు, కొంచెం ఒక షో కూడా ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి షో. ఆ షో ఇక ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఒక షో ఉంది. అతను ఒక ఇంటర్నేషనల్ మెజిషియన్ అనొచ్చు, అడ్వెంచర్ ఆర్టిస్టు ఇంటర్నేషనల్. ఆ తర్వాత చాలా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిండు ఆయన. ఇక్కడ మన నల్గొండ బిడ్డే, ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డ, చాలా గొప్ప కళలు ఉన్నటువంటి బిడ్డ. ఆయన షో తర్వాత మీకు న్యూస్ అయిపోయిన తర్వాత ఆయన షో ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని మీకు చూపిస్తా, మధ్యలో ఏమైనా ప్రయత్నం చేస్తా కానీ కొద్దిగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటది. అది అదొకటి ఉంటది. సో మీరు కూర్చోండి, ఇక నేను చెప్పిస్తా. రైట్, ఇక వెలుగు దినపత్రిక చూస్తే ఇక బీఆర్ఎస్ ఈ రెండు అయిపోయినాయి. ఓకే, రైట్. ఇక కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో, 6 గ్యారంటీలు ఏమైనాయి? కిషన్ రెడ్డి ఫ్రీ జర్నీ కల్పిస్తే హామీలన్నీ అమలైనట్టేనా? ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుందని ఆరోపణ. చెవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లీడర్లతో కిషన్ రెడ్డి భేటీ. కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదు, ఎందుకు ఉండదు? నరేంద్ర మోడీ గారికి మెదడులో ఏమన్నా పురుగు తిరిగితే, కిషన్ రెడ్డి గారికి ఏమైనా లాలూచితనం అలవాటైతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని మేము కూలదోస్తాం అని చెప్పదలుచుకున్నాం. దీని ద్వారా 5 ఏళ్ల కోసం కదా ప్రభుత్వంకి ఓటేసింది. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఉంటుందో ఉండదో? ఇవాళ ఉత్తర భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇండియా కూటమి హవా కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీకు సిమిలర్గా ఉంటుంది. మీరు చూడండి,
కేసీఆర్ ఇక్కడ మీడియా సంస్థలన్నింటినీ కొనేసి పత్రికా యాజమాన్యాలను బెదిరించి తన అదుపులో పెట్టుకొని వ్యవస్థలన్నీ తన కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మూడోసారి ఏర్పాటు చేయాలని కలలుగా అన్నాడు. బొక్క బొర్ల పడ్డాడు. చాలా మంది అనుకున్నారు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని. రాదని కరాఖండిగా చెప్పినాం కదా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాదు, వచ్చేది ఇండియా కూటమే. ఇది భారతదేశానికి ఇండియాకు బీజేపీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల సమరం. ఇది కేవలం దేవుడిని ముంగట పెట్టి ఓట్లాడుకునే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ పోయింది. 100% చెప్తా ఉన్నాం. రాముడిని మొక్కుడే, రాముడిని మొక్కుతాం, బీజేపీని దొక్కుతాం. ఇది రాముడు మావాడు, మా అందరి వాడు, ఈ ప్రజలందరి వాడు. ఏదో బీజేపీ ఎన్నికల పార్టీ అంబాసిడర్ అయినట్టుగా మీరేదో చెప్తా ఉన్నారు, కానీ కాదు. 100% ఈ ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, భారత రాజ్యాంగం రక్షించబడాలి, ఈ ప్రజలు మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలి. ఈ డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో, కేసీఆర్ గిట్లే ఏదైతే ప్రశ్నించిన సంస్థలనే వాటిని విధ్వంసం చేసినావు. కేసీఆర్ ఇవాళ నువ్వు చేసినటువంటి విధ్వంసం, నువ్వు గద్దె దిగితేనే ఈ ఆఫీసును రినోవేట్ చేయిస్తా అని చెప్పిన. గతంలో చాలా మంది వచ్చి చూసిపోయినారు, పగిలిపోయిన అద్దాలు, అటాక్ అయిపోయినాయి, ఇవన్నీ చూసిరు. ఇవాళ రినోవేట్ చేయించి మళ్ళీ ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఈ ఆఫీస్ని రీఓపెన్ చేయడం జరిగింది. ఒకటైతే చెప్పదలుచుకున్న కేసీఆర్, చెడపకురా చెడేవు అంతే అనే సామెత మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏమైంది కేసీఆర్, 2023 డిసెంబర్ 1 తారీఖు తర్వాత దాకా నిన్ను మించిన పులి, సింహం, హీరోలు 3 తారీఖు పోయి పులి పోయి కుక్క అయిపోయింది, కావలి కుక్క అయిపోయింది. నువ్వు కోరుకున్న కావలి కుక్క స్థానానికే వచ్చేసినావు. ఇప్పుడు ప్రజలు కోరుకొని, ప్రజలు గతంలో నేను కావాలి కుక్క అనుకుంటే నువ్వు ఒప్పుకోలే, నువ్వు కోరుకున్న స్థానానికి పోయినావు. అందుకోసమే ఈ ప్రకృతి అంతా నీ ఎంటబడి, ఈ ఫోన్ ట్యాపింగ్లు, నీ బిడ్ అరెస్ట్ అవుడు, ఎవ్వనికి వానికి నోటీసులు ఇచ్చుడు, భూ కబ్జాల్లో బయటపడు, ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి ఒక్కటే ఒక మాట చెప్పదలుచుకున్న కేసీఆర్, ఇప్పటికైనా నీ గుణం మార్చుకో, నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు. ఈ రాష్ట్ర ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. నువ్వు అసెంబ్లీకి రాకుండా ఇంకా పొంకనాలు కొట్టి బయట తిరిగి మేము ఏదో చేస్తాం అనుకుంటే ఏముండదు, ఆయనతో మిగతా రొడిచిపోతుంది. అటు బీజేపీ ఆయన ఇంత గుంజుకపోతాడు, ఈయన ఈ గుంజుకొని పోతాడు. అంతో ఇంతో ఈ దేశంలో ప్రతిపక్షం ఉండాలి అని కోరుకునేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతిపక్షాలే లేకుండా చేయాలనేది బీజేపీ మంత్రం కావచ్చు, కానీ ప్రతిపక్షం ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెప్పేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి నువ్వు ఇప్పటికైనా తప్పు తెలుసుకో కేసీఆర్, నీ అహంకారాన్ని తగ్గించుకో. ఈ మధ్య ఏది టీఆర్ఎస్ పార్టీ ఎట్లా మరి నాయకులను ఎట్లా ఎంపిక చేద్దాం, ఎట్లా గెలిపిద్దాం అని కార్యకర్తలతో మీటింగ్ అట. ఒకప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చొని వీడు ఫైనల్ పోడరా అంటే వాడే ఫైనల్ అయ్యాడు. ఆ అహంకారము తల నుంచి అరికాల దాకా వచ్చింది అన్నట్టు, దిగి వచ్చింది. ఇప్పుడు చూడుకో, ఎస్ఓటి అనేది అసలు యాక్చువల్గా చట్టబద్ధత లేనటువంటిది. ఎస్ఓటి బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబి ఉమ్మడి ఏపీలో మావోయిస్టులు ఏర్వేత కోసం ఏర్పాటు చేసిన వింగ్ అది. ఎస్ఐబి ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్ స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఓటి పేరుతో మరో వింగు. చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటికి చీఫ్ గా ప్రణీత్ రావును పెట్టారు. ప్రైవేట్ వ్యక్తుల ఫండింగ్ తో ట్యాపింగ్, మహిళలను వదలకుండా వేధింపులు, అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్కులు ధ్వంసం, ఏళ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా మాయం చేసిరట. చూసుకో, గట్లున్నది కథ, గంత చేసిండు. ఇగో ఇది మీరు చేసినటువంటి కార్యక్రమం. ఇక అయితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఫ్రీ జర్నీ కల్పిస్తే హామీలన్నీ అమలైనట్టేనా? మరి నరేంద్ర మోడీ గారు అన్ని హామీలు అమలు చేస్తాడు. ఏం చెప్పిండు? నల్లధనం తీసుకొస్తా, ప్రతి మనిషి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఎత్తానని ముచ్చడి చెప్పే. అది ఎటు బాయను, అది ఇడిచబెట్టు. నోట్లు రద్దు చేస్తున్నా, 50 రోజులు నాకు సమయం ఇవ్వండి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపురని చెప్పినాం. అది ఎటు పోయిందో. ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు విదేశీ పర్యటనలు చేసిన సందర్భంలో 136 సార్లు మీడియాతో మాట్లాడినాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఒక్కసారన్నా నీకు అనుకూలం ఉండేటువంటి మోదీ ఏది గోధి మీడియా అని ఉంటుంది, ఆ మీడియా నేషనల్ మీడియాను కంప్లీట్గా గుప్పిట్లో పెట్టుకొని మోడీ దుమ్మితే మోడీ సరిదైందని ఆలు గోళీలు వేసుకునే పరిస్థితికి తెచ్చినాం. కేసీఆర్ ఏది వానలు తడితే కనుక గతంలో కొంతమంది గోళీలు వేసుకొని ఇక్కడ సర్ది గోళీలు వేసుకునే సేమ్ అదే పరిస్థితికి వచ్చింది. అరాచకం మించింది, అరాచకం మించాల్సిన దానికంటే మించింది. ఐటీ, ఈడీ, సిబిఐ ఈ పేరుతోని విపక్షాలను చిన్నాభిన్నం చేయాలని చేస్తున్నావు. నిజంగా నరేంద్ర మోడీ గారు నువ్వు నిజంగా సత్తా ఉంటే విపక్షానికి కూడా సరైన ఆయుధం ఇచ్చి,
సరైన నీతో సమానమైనటువంటి ఆయుధం ఇచ్చి అప్పుడు యుద్ధ క్షేత్రంలో దిగు. విపక్షాలన్నింటినీ చేతులు కట్టేసి సిబిఐతో అరెస్టులు చేపించి వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయించి కాంగ్రెస్ పార్టీ ₹1 ఖర్చు పెట్టకుండా ఐటీ నోటీసులు జారీ 19 ఇందిరాగాంధీ టైం ఐటీ నోటీసులా ఇప్పుడు ఇవన్నీ ఇచ్చి ఒక డిక్టేటర్షిప్ అటు కేజ్రీవాల్ని తీసుకుపోయి జైల్లో పెట్టి ఇన్ని రకాలుగా అటు హేమంత్ సోరెన్ తీసుకుపోయి జైల్లో పెట్టి ఇన్ని రకాలుగా విపక్షాలని వ్యవస్థలతోని దండయాత్ర చేయించి కట్టడి చేసిన తర్వాత నువ్వు గెలుతా నేను గెలుతా 400 గెలుతా అంటే ఏం లేదు. నెక్స్ట్ సారి ఈసారి మోడీ కనుక గెలిస్తే నెక్స్ట్ సారి ఈ దేశంలో ఎన్నికలు ఉండవు ఇక నెక్స్ట్ నుంచి. ఇంకా వీళ్ళు చెప్తా ఉన్నారు ఏమని కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో ఆ లోపే దీన్ని ప్రజాస్వామ్య రాజ్యాన్ని రద్దు చేస్తున్నామో మరి మోడీ. ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణ. ప్రజలను మోసం చేసింది ఎవరండి? నోట్లు రద్దు చేస్తే బ్యాంకుల కాడ ఏటీఎంల కాడ స్పృహ తప్పి పడిపోయారు మనుషులు. నోట్ల రద్దు వల్ల ఏమొచ్చిందో ఏం తెలియదు. ఇప్పుడు 2000 రూపాయల నోటు పత్తనే లేదు, మళ్ళీ ఎటుపోయిందో అది అదటుబాయ్. ఇక రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తే రైతులు ఢిల్లీ పంజాబ్ బార్డర్లో హర్యానా బార్డర్లో రైతులు ఏడాది కమానం ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? నల్ల చట్టాలు తీసుకొచ్చినా పొరపాటు చేయిందని చెప్పి నరేంద్ర మోడీ గారే రైతులకు క్షమాపణ చెప్పిండు కదా. మరి రైతులను ఎవరు మోసం చేసినట్టు? ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు ప్రాజెక్టులు కట్టి రుణమాఫీ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికలు సృష్టించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయాన్ని లాభసాటి వ్యవస్థగా మార్చిన కాంగ్రెస్ పార్టీ గురించా మీరు మాట్లాడడం? ఎన్ని చూపించాలి? బక్రానంగల్ ప్రాజెక్టు దగ్గర నుంచి ఎన్ని చూపించాలి? నరేంద్ర మోడీ గారు కట్టిన ఒక ప్రాజెక్టు ద్వారా బయటికి వస్తున్న నీళ్ళది ఒకటి చూపిస్తుందాం. ఈ 10 ఏళ్లలో నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు? శ్రీశైలం ఎవరు కట్టిరు? జూరాలు ఎవరు కట్టిరు? ఎల్లంపల్లి ఎవరు కట్టిరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని డ్యాములు, ఎంత కథ. బ్యాంకులను జాతీయకరణ చేసింది ఇందిరాగాంధీ, బ్యాంకులను జాతీయకరణ చేసింది నరేంద్ర మోడీ గారు. మీరు ఒక మాట చెప్పండి. ఈ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ దేశం కోసం నెహ్రూ జైల్లో ఉన్నాడు 13 ఏళ్ళు. ఇందిరాగాంధీ జల్లడబడ్డట్టు తూట్లు పెట్టి ఆమెను చంపిరు. రాజీవ్ గాంధీ తునాతునకలైపోయిండు. 2 చిన్న బిడ్డలు నేసుకొని సోనియా గాంధీ ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా తునప్రాయంగా దాన్ని పక్కకు పెట్టేసి ఒక మైనారిటీ బిడ్డ మన్మోహన్ సింగ్ను విద్యావేత్తను తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసింది. పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తులని ఈ దేశానికి ప్రధానమంత్రులు చేసి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏం చెప్పదలుచుకున్నావు ఈ దేశానికి? తద్వారా ఏమవుతుంది? నరేంద్ర మోడీ గారు మీతో ఏం కాదు, $1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తావు, దేనికి లెక్కలుండయి. ఒక్క మీడియా ఒక్క రవీష్ కుమార్కి ఇంటర్వ్యూ ఇవ్వండి ఏవు నువ్వు. రవీష్ కుమార్ గారు మొన్న ఒక యూట్యూబర్ ఆయనను ప్రశ్నిస్తూ, సార్ మీకు ప్రధానమంత్రి ఇంటర్వ్యూ ఇస్తే ఏమడుగుతారంటే ఈ జూట మాటలు ఎప్పుడు బంద్ చేస్తావు సార్ అని అడుగుతారట. ఫస్ట్ క్వశ్చన్. ఇక దేశభక్తి పేరు మీద ఇండియన్ ఆర్మీ సపోర్టర్స్ ఈ పేజీలన్నీ వీళ్ళే, ఈ ఐటీ సెల్వే. దానికి ఆర్మీకి సంబంధం లేదు. ఎక్కడ చూసినా వాళ్ళకి సంబంధమే లేదు అసలు. వాళ్ళే ముస్లిం పేజీలు రన్ చేస్తూ ఉంటారు. మొత్తం బయటపడ్డది కదా ధ్రువరాటే ఇంటర్వ్యూలో. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అయిపోయా బీజేపీ కథ ఏందో. అందులోకి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు డైరెక్ట్ ఆధారాలు బయట చూపించారు అయిపోయిందని. నిన్న మొన్న నాకు ఏది మన పంజాబ్లో పంజాబ్లో ఉంటుందిగా ముల్తానా ఏదో ఉంది, అక్కడి నుంచి నాకు ఒక ఆయన బీజేపీ ఆయన ఫోన్ చేసి ఏమంటారంటే, ఈ తెలంగాణలో టాప్ యూట్యూబర్గా ఉన్నారు కదా, న్యూస్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా, బీజేపీ వీడియోలు మీకు పంపిస్తాము, ఒక వీడియో 10,000 ఇస్తాం మీ దాంట్లో వేయాలని పెట్టిండు. పంపు బిడ్డ అని చెప్పిన ఫస్ట్. ఇవాడు మొత్తం నా అంతా చూసి అమ్మో ఈ పరిశాన్ ఉన్నట్టుందని బ్యాక్ అయిపోయాడు. పెద్ద నెట్వర్క్ నడుస్తూ ఉంది అది. ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని కిషన్ రెడ్డి గారు అంటూ ఉంటాడు. ఇక నవ్వాలి మనం. సిద్దిపేటలో బీఆర్ఎస్ మీటింగ్కు ప్రభుత్వ ఉద్యోగులు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తీరుతో ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారు.
ఆదివారం రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ మీటింగ్కు ఏకంగా 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. చూసుకోగా ఈ డైబ్యాచ్ ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారంటే ప్రభుత్వ ఉద్యోగం పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది. కొందరికేమో ఎక్కువ ఉంటుంది. ఈసీ అది కంప్లైంట్ చేసిండ్రు. ఈసీ రైట్గా నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. నార్త్ అమెరికా పసిఫిక్ తీర ప్రాంతాల్లో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. దీంతో పట్టపగలే నార్త్ అమెరికా సిటీలను చీకట్లు కమ్మేశాయి. 4 నిమిషాల 28 సెకండ్ల పాటు గ్రహణం కొనసాగింది. అయితే నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడ్డదట. 4 నిమిషాల పాటు మొత్తం చీకటి అయిపోయిందట. పట్టబగలే సడన్ గా చీకటి అయిపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మనం ఊహిస్తే ఎట్లా ఉంటది? పట్టబగలే చీకటి అయిపోతే, చీకటి అయిపోతే పక్షులు తమ గూళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది చీకటి అయింది కదా అని. అంటే పక్షులు కూడా నిన్న బీబీసీలో చూసిన నేను, పక్షులు ఎట్లా స్పందిస్తాయి దీన్ని, ఈ చీకటి ఈ సమయాన్ని ఎట్లా, మనుషులకేనా అనేది ఒకటి. రైడర్స్ కు చెన్నై బ్రేక్. ఐపీఎల్లో సిఎస్కే 7 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ ను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. చేజింగ్లో చెన్నై 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 141 స్కోర్ చేసి గెలిచింది. రైట్గా బీఆర్ఎస్ నేత షకీల్ కొడుకు అరెస్టు. హైకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన రాహిల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించినట. ఈయననే గతంలో ఏమన్నా అంటే తిన్మార్ మలన్నాకో తుకుడా ఏంటి పచ్చడా తీసుకురా తునకలు నర్తం మల్లన్న నిన్ను కేసీఆర్ని ఏమన్నా అంటే అన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు, ఈడు అన్నాడు, ఈయన కొడుకు కూడా అన్నాడు. ఆఖరికి ఉగాది పచ్చడి అందరికి మీకు కూడా మీ ఇంట్లో వేసుకోరిగా పంపించడం కుదురుతుంది. ఇట్లా బాపుల్లగా ఇలా పంచాంగం ఏమన్నా చెప్తావా? బటువు పెట్టుకొచ్చిండి కొంది రాగి బటువు ఏడా గురువారం రైట్. ఇంకా ఆఖరికి ఏమైంది? ఈ బీరాలు పలుకున్న వాళ్ళంతా ఇప్పుడు జైలు పాలై తిరుగుతూ ఉన్నారు. ఏకంగా ప్రగతి భవన్ కాడ గోడలనే గుద్దిండు. గుద్ది ఇంట్లున్న డ్రైవర్ని తీసుకొచ్చి ఆడే గుద్దినని చెప్పి పోయి దుబాయ్లో బన్నాడు. కోర్టులో ఆధారపరిచిన పోలీసులు ఈ నెల 22 వరకు రిమాండ్. చెంచల్గూడ జైల్లో కొడుకు చెంచల్గూడ జైల్లో ఉండు అయ్యే దొరుకుకుంటూ పోయిండు. ఆయన కూడా పట్టుకోవడానికి. కవితకు నో బెయిల్. మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు బెయిల్కు కొడుకు పరీక్షలకు సంబంధం లేదన్న జడ్జి. కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని కోర్టును ఆశ్రయించిన కవిత బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సాక్షులను ప్రభావితం చేయలేరంటే నమ్మలేమని తీర్పులో వెళ్ళాడట. ఈమె సెల్ ఫోన్లనే గుండ్రాలు పలగొట్టిన చెల్లె ఈమె సాక్షులను ప్రభావితం చేయదా పక్కా చేస్తుందని కోర్టు నమ్మి నీకు బెయిల్ లేదు గీల్లేదు చెల్లు అని చెప్పిందట. నాకు తెలిసి ఎలక్షన్లు అయిపోయేదాకా కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తుందా లేదా? కోర్టు అయితే అట్లా అభిప్రాయపడ్డది. మీరేమో అభిప్రాయపడతారు ఒకసారి ఇవ్వండి. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తా చేయదంటే నమ్మలేమంటుంది కోర్టు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆమె ప్రభావితం చేస్తుంది. కానీ కల్వకుంట్ల కవిత గారు మీరు అరెస్ట్ అయితే అయ్యో పాపం అట్టెట్లా అని చోడు లేడు. అయిపోయాడు. అవును గట్టెట తీసుకపోతారా ఓ ఆడబిడ్డను అనేటోడు లేడు. ఎంబడి కూడా జాగ్రత్తలు కూడా అట్టలేరు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. కొడుకుకు పరీక్షలున్నాయంటూ ఆమె పెట్టుకున్న మధ్య నువ్వు కొడుకు చదువు కొడుకు జీవితం మీద ఆలోచన చేస్తుంది సారదందని చేయకపోదు. ఆమె పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
మధ్యంతర బెయిల్పై ఈడీ అభ్యంతరాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత తన చిన్న కొడుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అలాగే పిఎంఎల్ఏ పోయిన ఏడాది ఉగాదికేమో మేము మమ్మల్ని జైలు పెట్టి ఈ ఏడాదికి కేసీఆర్ బిడ్డ జైల్లో కాలం తిరుగుతుంది, అట్లా చక్రం ఇట్లా తిరుగుతుంది. తన చిన్న కొడుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అలాగే పిఎంఎల్ఏ 45 ప్రకారం మహిళనైన తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే గమ్మత్ ఏంటంటే ఈ పొరగాలు చిన్నోళ్ళు వాళ్ళకు మేము అందుబాటులో ఉన్నాను, చిన్నోళ్ళేపటికనే మీ అల్లుడు ఈ పొరగాలు పోయి స్కూళ్ళను బాగా చేస్తామని రిబ్బన్లు కట్ చేయించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. గడ్డ బాగా కోట్లు మర్డర్ చేసి ఇన్స్టాలో పోస్టు 12 సార్లు కత్తులతో పొడిచి బండరాయితో బాది హత్య. హైదరాబాద్ లోని బాచ్పల్లిలో దారుణం. పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిని అతని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా చంపారు. కత్తులతో పొడిచి బండరాయితో బాది హత్య చేశారు. చంపుతున్న దృశ్యాలను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాచ్పల్లిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పిల్లి తేజస్ కుటుంబ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. ఎస్ఆర్ నగర్ లోని దాసారం బస్తీలో స్థిరపడ్డదట. ఈ 2 గ్యాంగులై కొట్టుకొని చచ్చిపోయారు. ఫస్ట్ ఆ గ్యాంగ్ అని చంపిరట, నెక్స్ట్ ఈ గ్యాంగ్ అని చంపి అవి వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేసింది. హైదరాబాద్లో నీటి కొరత లేదు, బోర్లు ఎండిపోవడంతోనే డిమాండ్ పెరిగింది. జలాశయాల్లో సరిపడా నీళ్లున్నాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. రైట్గా నాగార్జున సాగర్ లో ఉన్న నీళ్లే ఏడాది పాటు ఇవ్వచ్చు. సిటీకి రోజుకు 2602 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం. డిమాండ్ ఉన్న చోట ట్యాంకర్లతో సప్లై చేస్తున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై అధికారులతో దానకిషోర్ గారు రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్ లో నీటి కొరత లేదు, బోర్లు కొద్దిగా ఎండిపోవడంతోనే డిమాండ్ పెరిగింది తప్ప సరిపడా వాటర్ ఉన్నాయి. నాగార్జున సాగర్ నీళ్లతోనే ఏడాది తీయొచ్చు. నెక్స్ట్ జలాశయాలు కూడా నిండుకుండలాగానే ఉన్నాయి, ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి నీళ్ళ కష్టాలు ఏం లేవు. ఇవన్నీ కూడా కృత్రిమంగా అట్లా సృష్టిస్తారు. 1000 లీటర్లు కావాల్సి ఉంటే 2000 లీటర్లు, అంటే ఇప్పుడు అక్కడ ఏది కర్ణాటకలో 1000 లీటర్లు కావాల్సి ఉంటే మన దగ్గర 2000 లీటర్లు ఉన్నాయి ఒక్కొక్కరికి ఇవ్వడానికి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఆన్లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి. భార్య బిడ్డకు విషమిచ్చి చంపిన భర్త, అనంతరం తాను సూసైడ్. హైదరాబాద్ లో ఘటన. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ కు ఓ కుటుంబం బలైంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి తన భార్యతో పాటు కుమారునికి కూడా విషమిచ్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ అంటేనే మీకు వచ్చే అవకాశమే తక్కువైంది రాదు. అది అసలు యాక్చువల్గా ఏదో అప్పుడు ఏంటంటే కావాలి ఎరే ఎప్పుడు కూడా ఆహారం కాదు. మనం ఇప్పుడు అది వస్తుందని చెప్పేసి అనుకుంటారు కానీ అది కాదు నాయన, అసలు రానే రాదు. ఆ బెట్టింగ్ గిట్టింగ్ అంతా ఒక ట్రాష్, మాయాజాలం అంతా. అది ఇప్పటికీ ఎన్ని కుటుంబాలు చనిపోయి మీరు ఒకసారి అర్థం చేసుకోరు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు బెట్టింగ్ ద్వారా. ఇగో బెట్టింగ్ పైసలు వచ్చి ఇగో ఇది కొన్న ఈ 6 ఎకరాలు బెట్టింగ్ తోనే అన్న ఒకరు చూపిరి. 4 ఏళ్ల కింద ఒక ఆయన వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, ఇంకా ఆఖరు కలిసి చచ్చిపోతా సార్ అని వచ్చిండు. చూడిగా ఏడదత్తారా నాయన అని చెప్పి మళ్ళీ కూర్చుండబెట్టి మళ్ళీ పబ్లిక్ మీ అందరిని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ బతికి బట్ట కట్టి నౌకరీ చేసుకుంటుండు. ఇక బెట్టింగ్ తెరువు పోతలేడు. మరి పోతుండో ఏమో మరి మనకు తెలియదు. కారు డోర్ లాక్ ఊపిరాడక బాలుడు మృతి. నిజామాబాద్ జిల్లా బోధనలో ఘటన. కారులో ఆడుకుంటుండగా డోర్ లాక్ అయిపోవడంతో ఊపిరాడక 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. గోసం బస్తీకి చెందిన రేణుకా ప్రవీణ్ దంపతుల కొడుకు రాఘవ ఆడుకుంటా పోయి కారు ఎక్కినట్ట కారు డోర్ లాక్ అయిపోయింది. కాదు ఊపిరాడక. ఎండలే కదా, చాలా డేంజర్ ఉంటుంది. కొద్దిసేపు అన్నా బతకొచ్చు కదా, సర్వైవ్ కావచ్చు. కాదు ఏమవుతుందంటే ఎండ కదా, ఎండల కార్ డోర్ లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత ఏంటంటే వీడు బయటకు చెప్పడానికి కూడా సౌండ్ రాదు. అంటే మొత్తం అవన్నీ గ్లాసెస్ కూడా మొత్తం క్లోజ్ అయి ఉంటాయి. బయటకి ఇట్లా సౌండ్ చేయడానికి కూడా లేదు. అయితే ఏమైతుందంటే కొద్దిసేపు ఉన్న తర్వాత చాలా కష్టం ఇక ఎండలో. మామూలు టైంలో అయితే కొంచెం ఏం కాదు. ఇక పంచాంగ శ్రవణం. నాకు ఓటేసి గెలిపిస్తే ఈ ఏడాది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. నాకు అయ్యగారి జాతకం ఈయన చూస్తుండు. అయ్యగారి జాతకమే పొలిటీషియన్ చూస్తుండు. నాకు ఈసారి ఓటేస్తే నీ జాతకం బాగుంటుందని చెప్తున్నట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి, ఇది విజయవాడ ఎడిషన్ ఉన్నట్టుంది, అంతేనా? ఎన్నో పేజీలు ఉందో ఈమె. రైట్, ఒక నిమిషం. రైట్గా ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. మేడిగడ్డ మరింత కుంగింది. గతంలో 1.5 అడుగుల మేరకే ఇప్పుడు 4 నుంచి 5 అడుగుల మేర కుంగుబాటు. నెల రోజుల వ్యవధిలోనే స్పష్టమైన మార్పు. మరింత లోపలికి వెళ్లిన పియల్రు ఆప్రాన్
క్రస్ట్ స్పిల్ వేలోను పెరుగుతున్న పగులు, నిర్మాణంలో బొగ్గు బయటపడినట్లు ప్రచారం. ఈ వార్తను శనార్థి తెలంగాణ ఇప్పుడు చెప్పేసింది 4 నెలల కింద చెప్పింది. ఎస్ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ కింద బొగ్గు నిక్షేపాలు వెళ్ళినాయి రా నాయన. ఆ బొగ్గు నిక్షేపాలు ఆడికి ఎత్తుకపోయి ఏ సర్వే నెంబర్లో ఎవరి భూమిలో పోసిరని మొత్తం చెప్పినాం. బూడిది మీద కట్టిండ్రా నాయన, ఇది ఉండదురా అని చెప్పినాం. అన్నట్టే పని అయిపోయింది. గతంలో ఇగో నిర్మాణంలో బొగ్గు బయటపడినట్టు ఇప్పుడు ప్రచారం. ఆ రోజే మేము చెప్పినాం ఈ దొవ్వేటప్పుడే బొగ్గు వెళ్ళిందిరా నాయన, ఈ బొగ్గు మీద, అంటే బొగ్గు అంటే నథింగ్ బట్ ఇక బూడిదే, అంతే. ఆ బూడిది మీద కట్టింది, ఇది ఉండడని చెప్పినాం. అన్నట్టుగానే అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు, యాప్రాన్ మరింత కుంగాయి. గత అక్టోబర్లో డ్యామేజీ విషయం బయటపడినప్పుడు 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు వాటి కింద ఉండే యాప్రాన్ 1.5 అడుగుల మేర కుంగాయి. ఇప్పుడు తాజాగా 4-5 అడుగుల మేర కుంగినట్టు కనిపిస్తుంది. 7వ బ్లాక్ ప్లేయర్లు రోజు రోజుకు భూమిలో కుంగిపోతున్నాయని, బ్యారేజీ మరింత ప్రమాదంలోకి వెళ్తుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. పియర్లతో పాటు బ్యారేజీ బే ఏరియా క్రస్ట్ స్పిల్వేలోనూ పగుళ్ళు వచ్చినాయట. ఇంకా దస్కుతా ఉందట కాళేశ్వరము జలక. వీళ్ళు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో కూడా పెట్టొద్దు. ఆ కాళేశ్వరం కింద వంట పెట్టి ఆనే తినమనాలి. రూమ్ వేయాలి. అంటే ఇప్పుడు అది ఆడ కంచర్ల గోపాలని నేను వేసిరు కదా అందులో, ఏది మన దాంట్లో గోల్కొండకి వేసిరు కదా, అట్లా అసలు యాక్చువల్గా పాపం ఆయన అన్యాయం చేసిరు కానీ వీళ్ళని మాత్రం న్యాయబద్ధంగా వేయాలి. కవితకు బెయిలిస్తే మొదటికే మోసం. ఇప్పుడు శ్రీరాముని గుడి కట్టినందుకు కంచెల గోపన్ అని జైలు వేసిరు. కాళేశ్వరం కట్టినందుకు కేసీఆర్ ను జైలు వేసుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే కంచెల గోపన్ అన్యాయం కానీ కలగూడ చంద్రశేఖర్ రావు మాత్రం కరెక్ట్ అవుతుంది. ఆయన మంచి చేసిండు కానీ వీళ్ళేమో లంగ కథలు పడరు కాబట్టి. ఇటుగా కవితకు బెయిలిస్తే మొదటికే మోసం, సాక్ష్యాలు తారుమారు చేసి సాక్షులపై ఒత్తిడి తెచ్చే ముప్పు. కుమారుడికి పరీక్షలు కారణం కాదు, పెద్ద కొడుకు స్పెయిన్ లో ఉన్నాడు, బంధువులు పక్కనుండగా చిన్న అబ్బాయి పరీక్షలు ఎందుకు రాయలేడు? కవితను ఈ కేసులో బలి పశువుగా మార్చారని నమ్మడానికి వీల్లేదు. బెయిల్ నిరాకరిస్తూ ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలంటూ ఇక రాసేలే నీకు, నువ్వు వచ్చేవుగా దాకా కూడా అననే. అప్రూవర్లుగా 2 ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నమ్మకస్తుడు. నేటితో ముగియనున్న మాజీ డీసీపీ రాధాకిషన్రావు కస్టడీ, ఓ ఇన్స్పెక్టర్, 9 కానిస్టేబుల్ల విచారణ. పలు జిల్లాల్లో వార్ రూమ్లు, 7 చోట్ల ట్యాపింగ్ కేంద్రాలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలో కూడా ఏర్పాటు చేసినట్టు ట్యాపింగ్ కేంద్రం. ఆడెందుకు పెట్టిరు? పొంగులేటి సీనన్నాడు కాబట్టి, ఎలక్షన్ లో కొట్లాడుతుంది కాబట్టి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 పోలీస్ అధికారులు కీలకంగా మారనున్నారు. అవసరమైతే కేసులో వారి పాత్రను బట్టి నిందితులుగా చేర్చి ఆ తర్వాత అప్రూవర్లుగా మార్చే దిశలో దర్యాప్తు అధికారులు అడుగులు వేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయ వర్గాలు అవుననే చెప్తున్నాయి. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా వారిద్దరి పేర్లను వెల్లడించినా దర్యాప్తు అధికారులు కనీసం నోటీసులు ఇచ్చి వారిని విచారించిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి రిటైర్డ్ అయ్యాక కూడా ఎస్ఐబిలో ఓఎస్డీలుగా కొనసాగుతున్న 2 అధికారులు కీలక సాక్షులుగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. వారిద్దరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డాకే దర్యాప్తు అధికారులు ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని జోడించినట్టు తెలుస్తుంది. ఆ 2 అధికారులు ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అత్యంత నమ్మిన బంటుగా ఉన్నట్టు సమాచారం. నిజానికి ఈ కేసులో ప్రణీత్ రావును విచారించడానికి ముందే దర్యాప్తు అధికారులు ఆ 2 ఓఎస్డీల ద్వారా పలు జిల్లాల్లోని వార్ రూమ్లు, 7 ప్రాంతాల్లో ట్యాపింగ్ కేంద్రాలు ఏర్పాటు వంటివి చూసిరట. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అంటే పాలేరు కాన్స్టిట్యున్సీ ఏరియా, అక్కడ మామిడి తోటలు పెట్టారు. ఎందుకు? పొంగులేటి సీనన్న, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు అక్కడే ఉంటారు కదా, అలా ఫోన్లు ట్యాప్ చేయడానికి పెట్టిరట. కేసీఆర్ నిన్నెవ్వడు కాపాడలేడు ఈ భూమి మీద. కాళేశ్వరంపై కావాలనే దుష్ప్రచారం, హైదరాబాదీల దాహార్తిని తీర్చేది ఆ జలాలే. ఏవుడే నేను ఏమంటున్నా, ఇట్లా ఈ లంగ కథలు చెప్తారు, తర్వాత చాలా డేంజర్ అవుతుంది. కాళేశ్వరంపై కావాలనే సర్కార్ దుష్ప్రచారం చేస్తుంట. హైదరాబాదీల దాహార్తిని తీర్చేది కాళేశ్వరం జలాలేనట. ఏదన్నా మంచి దొడ్డు చెప్పుంటే తీసుకపోయి కొట్టురువాని. ఎందుకంటే హైదరాబాద్ దాహార్తిని తీర్చాలంటే ఇక్కడ కేశాపూర్ రిజర్వాయర్ కావాలి. కేశాపూర్ రిజర్వాయరే కాలే, ఇటుక కూడా పెట్టలే, ఇటుక పేల కూడా పెట్టలే, 1/2 కిలో సిమెంట్ కూడా. బద్మాష్ మాటలు ఉంటాయి రామన్ దగ్గర. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేది కాళేశ్వరం జలాలేనట. అయితే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ 111 జీవోని ఎత్తేసి ఈ 2 జలాశయాలు, జంట జలాశయాలను తీసేస్తే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఏమంటారంటే ఇక కేసీఆర్ లేకపోతే, కాళేశ్వరం నీళ్ళు లేకపోతే ఇక హైదరాబాద్ నీళ్ళే తాగకపోతుండే అంటారు. కాబట్టి నిజాం సాగర్ని, అది తర్వాత హిమాయత్ సాగర్ని, ఈ రెండింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తు తరాలకు ఈ ప్రాజెక్టు పెద్ద వరమట. ఎందుకంటే అప్పులు కడితే సొంత డబ్బుతో కుదురుపాకలో మాజీ మంత్రి బడి నిర్మాణం చేసిన సొంత డబ్బా
నీ తానా ఎక్కడి నుంచి వచ్చింది తాత? నన్ను దెబ్బతీసే కుట్రలు వెనక నుండి కొందరు గూడు పుటాని. కొడంగల్లో మాట్లాడుతున్న సీఎం చిత్రంలో వంశీచంద్. కొడంగల్లో మెజారిటీ రాకుండా చేసే ప్రయత్నం. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ పన్నాగం. ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం. మోదీకి మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా? ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే. దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా రేవంత్. కొడంగల్ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష. బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు. కాంగ్రెస్ ది హిందువుల వ్యతిరేక మేనిఫెస్టో. ఫిరాయింపులపై రాహుల్ మాట్లాడమా అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. డిఫాక్టో సీఎంల మంత్రి శ్రీధర్ బాబు వ్యవహారం అంటూ రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే యత్నం చేస్తున్నారని ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇక అవినీతి పరులు జైలుకే ఉంటే జైలు ఉండాలి, లేకపోతే బీజేపీలు ఉండాలి అవినీతి పరులు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ కు పేదలు పట్టరు, ప్రజలే నా రక్షణ కవచం. 2 రాష్ట్రాల్లో మోడీ ప్రచారం అంటూ ఈయన కేసీఆర్ తోని అంటగాగి కేసీఆర్ చేసిన అరాచకం అంతా మోడీ హయాంలో బయటకు వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఈ అరాచకం అంతా బయటకు వస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారి పోల్ చూద్దాం. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తుందా లేదా? చేస్తుందని 192% మంది అంటారు. ఇక మనం ఏం చేయలేం. వాళ్ళు కూడా కోర్టు కూడా అదే అంటారు. పాఠకులు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. శనార్థి తెలంగాణ తరఫున. ఇక మార్పా మాయాజాలమా? ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమా? కేసీఆర్ కాక రోజుకో కొత్త డ్రామా. టికెట్ ఖరారు కోసం స్థానిక నాయకత్వంతో సమావేశం. ఫామ్ హౌస్ల వండి డిసైడ్ చేసే రోజులు పోయినాయా? సమస్యలు అంటుండు, జనం అంటుండు. ఇన్నేళ్ళు సోయి ఆడికి పోయిన తాత ప్రజల్లోకి పోయి డ్రామాలు చేస్తే నమ్ముతారా? నువ్వు చేసిన పాపాలన్నీ ఇన్ని కావు. జైలుకు పోవడం ఖాయమని పసిగట్టిండి. అందుకే సింపతి కొట్టేందుకు ఉద్యమం ముచ్చట్లు చెప్తా ఉన్నాడట కేసీఆర్ దగ్గర ఉన్న లలిత కళలు ఎవరి దగ్గర ఉండే. ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ ద్వారా అహంకారాన్ని అణచివేసింది. ఒక్క ఓటమి 10 ఏళ్ల నియంతృత్వానికి చెక్ పెట్టింది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చనిపోయింది అన్న చందంగా 10 ఏళ్ల పాటు అవినీతికి అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కల్వకుంట్ల కుటుంబం నిలువునా కూలిపోయింది. దాదాపు 10 ఏళ్ల పాటు తనకు ఎదురు లేదనుకొని విర్రవీగి సాటి మనిషిని మనిషిలా చూడలేని ఓ దురహంకారపు సంస్కృతికి తెలంగాణలో ఆనవాళ్లుగా మిగిలిపోయిన కల్వకుంట్ల కుటుంబం అహంకారం నేటికి తగ్గిందా అంటే అనుమానమేనని చెప్పాలి. సరిగ్గా డిసెంబర్లో కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజానికం శరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టింది. దాదాపు 3 నెలలకు పైగా కేసీఆర్ ఓటమిని ఒప్పుకోలే, ప్రజా తీర్పును స్వాగతించలే. పైగా ప్రజల ముందుకు వచ్చేందుకు అహంకారం అడ్డొచ్చి అడ్డమైన కథలు పడ్డాడు. కానీ ఎంపీ ఎలక్షన్లు రాగానే రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతూ ప్రజల మధ్య తిరిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ కేసీఆర్ కాక నిన్ను నమ్మేంత అమాయకులమేం కాదు ఈ తెలంగాణ ప్రజలు. నువ్వు 10 ఏళ్ల పాటు చెప్పుకోలేని పాపాలు చేసినావు. అందిన కాడికి ప్రజల సొమ్ము దండుకున్నావు. ఓవైపు ప్రజలు అరికోసలు పడుతుంటే పెడసెగిన పెట్టి ఫామ్ హౌస్లో పడుకున్నావు. తిరుపతి వెంకన్న స్వామి దర్శనం దొరికిందేమో కానీ నీ దర్శన భాగ్యం సామాన్య ప్రజానినానికి ఏళ్ల పాటు కరువైంది. తెగించి ఏ సభలోనైనా మాట్లాడేటప్పుడు అడ్డి తలిగి తమ గోడు చెప్పుకునేందుకు సాహసం చేస్తే ముందుకొస్తే అది అంతమందిలోనూ నానా మాటలని అవమానించావు. కానీ నేడు వాటన్నిటిని పక్కకు పెట్టి శుద్ధపూస లెక్క మాట్లాడుతా ఉన్నావు కాక. కేసీఆర్ ఫకరు అనగలే. ఇంకా పాత డేటా మాయం, ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కోణం. 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కూడా లాస్ అట. డేటాను తిరిగి పొందడం అసాధ్యమేనన్న నిపుణులు. కొత్త సమస్యలో తెలంగాణ పోలీస్ శాఖ. ఈ లుచ్చానా కొడుకులు చేసిన పనికి మొత్తం పాత డేటా కూడా పోయింది. పాత డేటా మొత్తం పోయిందట. కాంగ్రెస్ లూట్ లైసెన్స్ రద్దు చేసినాం. రామమందిర నిర్మాణం వాళ్ళకి ఇష్టం లేదు. గిరిజనుల కోసం 5 రెట్ల బడ్జెట్ పెంపు. గిరిజన బిడ్డ ఇయ్యాల దేశానికి రాష్ట్రపతి. ఛత్తీస్గఢ్కు తొలి గిరిజన సీఎం బీజేపీనే చేసింది. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో మోడీ చెప్తున్నాడు. కాంగ్రెస్ లూట్ లైసెన్స్ రద్దు చేసినమాట. అయ్యా, ఎన్నికల బాండ్ల పేరు మీద ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపింది మీరు నరేంద్ర మోడీ గారు. మీరు రద్దు చేసిన వాడేంది? అలా అధికారంలో ఉన్నారా రద్దు చేసిరని చెప్తానికి? 10 ఏళ్ల పాటు మీరే ఉండి సచ్చిన శవాలకు బీజేపీ పన్ను వసూలు చేస్తుంది. నమ్మి ఓటేస్తే విద్యా వస్త్రాలపై 12% పన్ను. జంతువుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు. పేదలను నిరుపేదలుగా మార్చిరు. దేహాలు ముక్కలైనా దేశం కోసమే ఇందిరా కుటుంబం. గ్యారంటీలకే గ్యారంటీ. కాంగ్రెస్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై కేసు. ప్రభుత్వ ఉద్యోగులతో వెంకట్రామరెడ్డి రహస్య సమావేశం. ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా మీటింగ్. నగదు పంపిణీ చేశారని ఆరోపణలు. సిద్దిపేట 3 టౌన్ PS లో కేసు నమోదైంది. వెంకటరామరెడ్డి మీద. ఇక బెయిల్ గీల్ జాంతానై. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ. ఇంటీరియం బెయిల్
తిరస్కరించిన కోర్టు 20న రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ, సాక్షులను ప్రభావితం చేస్తుందన్న ఈడీ ఏకీభవించిన న్యాయస్థానం. నేటితో ముగియనున్న 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, మరోసారి కవిత రిమాండ్ పొడిగించే అవకాశం అట. ఇక పొడిగిస్తారు ఎట్లుంది? నేను చెప్తున్నా అమ్మ, నా అంచనా ప్రకారం అయితే వచ్చే ఉగాది కూడా నేను అనలే ఉంటుందని నేను అనుకుంటున్నాను. తమిళనాడు సర్కార్కు సుప్రీం చివాట్లు, యూట్యూబ్లో విమర్శలు చేసిన వ్యక్తి అరెస్టు, ఎంతమందిని జైల్లో పెడతారంటూ సుప్రీంకోర్టు సీరియస్. విమర్శలు చేస్తే జైలుకు పంపడం సరికాదు, యూట్యూబర్లు విమర్శకులకు బూస్లా మారిన కోర్టు తీర్పు అంటూ నిన్న సుప్రీంకోర్టు పొట్టు తిట్టింది తమిళనాడు సర్కారు. ఒక ఆయనని సేమ్ మనలాగానే ఉంటే అతన్ని బెయిల్ రద్దు చేయించింది. బెయిల్ రద్దు చేస్తే ఆయన సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తిట్టింది గవర్నమెంట్. బుద్ధి ఉండాలి, ఇంకెంతమందిని పెడతారా లోపటాన్ని. ప్రభుత్వ ఉపాధ్యాయుడి పైశాచికత్వం, పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడి, చాక్లెట్లు పైసలు ఆశ చూపి ఏడాదిగా అఘాయిత్యం. ఓ స్టూడెంట్ అనారోగ్యంతో వెలుగులోకి వచ్చిన హెచ్ఎం భాగవతం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్. యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఘటన. సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం, కాన్వాయ్లోని కారు టైర్ పంచర్ అయింది. సడన్ గా ఆగిపోయిన కారు, ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు. రైట్గా నా గుండె చప్పుడు కొడంగల్కు 5,000 కోట్ల నిధులు కేటాయించాం, పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం డీకేఆర్ను ఎందుకు ప్రయత్నించలేదు? రాహుల్ ప్రధాని అయితే పాలమూరు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నేటి మాట చూస్తే, రాతల కందని అక్షరాలు ఎన్ని రాసినా సామాన్యుల బతుకుల్లో కష్టాలు గానిగెద్దులు లెక్కనే తిరుగుతున్నాయి. కొత్త పండుగలు ఏ కక్షలో ప్రవేశించినా ఛిద్రమవుతున్న జీవితాల్లో చీకట్లే అలుముకుంటున్నాయి. కాళ్ళ కింద పడి నలిగిపోతున్న మానవ విలువలు విషబీజాలతో ప్రాణం పోసుకున్న నేటి సమాజం కనకనలాడే కడుపాకల్ని తీర్చుకోవడానికి పెనుగులాడుతున్న అభాగ్యులు ఈ దేశానికి పట్టుకొమ్మలు. కుల మతాల రాజకీయ ఆటలో అన్నీ పోగొట్టుకున్న అన్నార్థులు గత అనుభవాల గాయాలకు ఓటుకు నోటు తీసుకున్న చేతులతో మందురాస్తున్నారు. ఈ రాజకీయాల్లో తలరాతలు మారలేని ప్రజల జీవితాలు కొత్త సంవత్సరాన ఉగాది పర్వదినం నుండైనా ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్బండ ప్రజానీకానికి క్యూ న్యూస్ తరఫున ఉగాది శుభాకాంక్షలు అంటూ పెద్దపల్లి రాజన్న. ఇక మిగతా వార్తల్ని మీకు సపరేట్గా అందిస్తారు దర్శన్ అన్న. ఒకసారి దిశ వార్తలు చూద్దాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్, ప్రగతి భవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో. ఇక్కడదే ఆ బ్యాట్ ఇక్కడదే తిరుగుతుంది. అది వాళ్ళే పంపించినారు. అది ఒక్కటి స్క్రీన్ మీద ఆడితే కథమే, స్క్రీన్ మారిపోతుంది. మీ అందరికి శుభాకాంక్షలట. ఇక అప్పుల బాధతో కుటుంబం సూసైడ్, కొడుకు విషం ఇచ్చి ఆపై దంపతులు సైతం. రాజేంద్రనగర్లో విషాదం, ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలు తరలింపు. ఎవడు బెట్టింగ్ ఆడమన్నాడు, ఎవడు ఈ కథ ఏమన్నాడు? ఫోన్ ట్యాపింగ్, టోటల్ డేటా కొలాప్స్, ఏళ్లుగా సేకరించిన వివరాలన్నీ ధ్వంసం. మావోయిస్ట్ వీళ్ళని పగటీలు ఉరితీసినా తప్పులేదు. వీళ్ళు పట్టబగటీలు జనం చూస్తుండగా చార్మినార్ కాడ 4 కొమ్ములకు నీ 4గురిని తీస్తే వచ్చిపోతుంది. దొంగనా కొడుకులు, దేశద్రోహులు కదా వీళ్ళు. హార్డ్ డిస్కులు డిస్ట్రాయ్ చేసిన నిందితుల టీం రికవరీకి అవకాశం ఉందా? తలడు పట్టుకుంటున్న ఆఫీసర్లు. పరికరాలు సప్లై చేసిన ల్యాబ్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారట. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. గతంలో మావోయిస్టులు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు, డ్రగ్స్ మాఫియా, ఇతర నేరస్తులకు సంబంధించిన వివరాలను సైతం ప్రణీత్ రావు అండ్ టీం ధ్వంసం చేసినట్టు తెలుస్తున్నది. వారు నాశనం చేసిన 47 హార్డ్ డిస్కుల్లో ఎస్ఐబికి చెందిన డేటా ఎంత ఉందనేది తెలియడం లేదు. మొత్తం సర్వనాశనం చేసి కొడుకులు. ఆఫీసర్లలో కోవట్టులున్నారట. రివ్యూలోని అంశాలు, నిర్ణయాలు బయటకు. పాలేరుకు నీళ్ల విషయంపై ఇటీవల గులాబీ బాస్ కామెంట్స్ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి దొంగలను పట్టుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేసిందట. చాలా డిపార్ట్మెంట్లో ఉన్నారంట వాళ్ళు. చూడాలి కథ. భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 23వ తేదీ వరకు జరగబోతామని శ్రీరాముని. ఇక బెయిల్ ఇవ్వలేం, రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. నన్ను పదవి నుంచి తప్పించే కుట్ర, తెర వెనుక కొందరు గూడు పుటాని, కాంగ్రెస్ ను ఓడించి లబ్ధి పొందాలని బీజేపీ బీఆర్ఎస్ పన్నాగాలు. సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి కాన్వాయ్లో ప్రమాదం, పేలిన కారు టైర్ అంటూ ఒక వార్త. యువకుడిని చంపి ఇన్స్టాలో రీల్స్. బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. చంపి ఇన్స్టాలో రీల్స్ పెట్టిరట. ఇంకా త్వరలోనే మన ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కారు ఏ రాష్ట్రంలోనూ 5 ఏళ్లు పాలించలేదు. ఆ పార్టీ నేతలే సెల్ఫ్ గోల్ చేసుకుంటారు. సిద్దిపేట జిల్లాను తీసేస్తే కర్రు కాల్చి వాత పెడతాం. ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. ఎంతో ఇనసొంపుగా చూడు. ఎమ్మెల్యే అంటుంటే మంత్రి అని పిలిచిన నిన్ను ఎమ్మెల్యే అంటు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందట. అసలు నువ్వు ఉంటావా టీఆర్ఎస్ పార్టీలా? కాదంత లక్షలు ఆయన వాస్తవమే చెప్పిండు, అబద్ధం చెప్పలే. ఆయన ఏంటంటే నేను కూడా కాంగ్రెస్ లకే వస్తున్నా, మన ప్రభుత్వమే అంటున్నాడు. దాన్ని మీరు అట్లా అపార్థం చేసుకోవద్దు. అట్లా
గట్టిగా అయోధ్య విషయంలో కాంగ్రెస్ ధైర్యం చేయలేదు. హిందువుల కలను బీజేపీ నెరవేర్చింది. విప్లవాత్మక నిర్ణయాలతో దేశం అభివృద్ధి. బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్. ఇది దిశ. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్. రైట్గా ఆకలి మెతుకుల కోసం శరీరాన్ని నమ్ముకునే స్త్రీని వేశ్యాన్ని వేధిస్తున్న సమాజం. పూటకో పార్టీ మార్చే రాజకీయ నాయకుల రంగులను మాత్రం గుర్తించలేకపోవడం ఏమిటి? అలాంటి నేతలను ఎలా పిలవాలో సామాన్యులకు తెలవక ఈ ఊసరవల్లి నేతలకు తెలుగులో కొత్త పేరు కనిపెట్టాలేమో అని చెప్పి అని అంటున్నారు. ఏం పేరు పెట్టాలంటున్నా? అందరి దగ్గర పోతే వేసే అంటారు, మరి వీళ్ళనేమో. డేటా బుగ్గిపాలు. ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైన పాత డేటా మాయం. తలలు పట్టుకుంటున్న అధికారులు. రికవరీ సాధ్యం కాదన్న సాంకేతిక నిపుణులు. 42 హార్డ్ డిస్క్ల డేటాను మూసీలో కలిపిన వైనం. మావోయిస్టుల నుంచి నేరస్తుల వరకు డేటా ఉంది. ఒకసారి మైకి డ్రెస్ గిట్లుంది. ఒక కళాకారుని గారు. కళ దగ్గర నుంచి ఉంటుందా కళ? అంటే ఏం చేస్తావు నువ్వు? ఏంది? నేను అడ్వెంచర్ ఆర్టిస్టు. అంటే సాహస విన్యాసాలు. నేను ఒక 32 కత్తులు ఒకేసారి గొంతులో పెడతాను. డ్రిల్ మిషన్ ఆన్ చేసి డ్రిల్ మొత్తం నోస్లో డ్రిల్ చేస్తాను. 4 ఇంచుల వరకు లోపలికి వెళ్తుంది. ఇది డాక్టర్ పర్యవేక్షణలో చేసినాను. ఒక 10 సంవత్సరాల సాధన. ఇలాంటి ఒక 100 రకాలు చేస్తాను. మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎట్ ఏ టైం 4 గిన్నీస్ బుక్ రికార్డులు చేసినాను. అంటే ఎట్లా? తిరిగే టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి హై స్పీడ్లో. ఒక వ్యక్తి 60 సెకండ్లో 35 సార్లు ఆపిండు. తర్వాత నాకు ఛాన్స్ ఇచ్చారు. 60 సెకండ్లో నేను 72 సార్లు అటెంప్ట్ చేసిన. 52 గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. తర్వాత కత్తులన్నీ గొంతులో పెట్టి ఒక వెహికల్ గుంజుకుపోవాలి. టెంపో, వ్యాను, బస్సు. నేను వోల్వో బస్సును గుంజుకెళ్దామని ప్రయత్నం చేసిన. అక్కడ స్టేజ్ మీద అరేంజ్ చేయక 2000 కేజీలకు ఎబో పెట్టారు. వేడి ఆయిల్లో 320 డిగ్రీ సెల్సియస్ హాట్ ఆయిల్లో గిన్నీస్ బుక్ రికార్డులో ఎట్లా మొత్తం చేతులు మొత్తం నీటికి అడుగుతారు వాళ్ళు. డైరెక్ట్ చేపెట్టి తీయాలి. దాంట్లో నాకు గిన్నీస్ రికార్డులు వచ్చింది. ప్రాక్టీస్. నేను ఎంఎస్సీ చేసిన యోగాలో ఎంఎస్సీ అయిపోయింది నాది. ఇట్లున్న అవతారం. ఏ ఊరు మీది? ఏంది? నా సొంతూరు అడ్డగూడూరు. నా జన్మస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా. నేను ఒక గ్రామ ప్రాంతంలో. కత్తి అదేనా? అది రికార్డ్స్ కూడా అక్కడ ఉంటాయి. సరే ఇదే రికార్డ్స్. ఇది గొంతు ఇక్కడ లోపలికి పెట్టుకుంటాం. మొత్తం వెళ్ళిపోతాను. ఇట్లాంటి ఒకసారి 32 కథలు పెడతాను. ఇటువంటి 32. ఇది ఇంకా నార్మల్గా ఉంది. ఇది 1 ఇంచ్ వెడల్పుతో 2 ఫీట్ల పొడవుతో 32 ఒకేసారి పెట్టుకుంటాను. మొన్న ఇప్పుడు గిన్నీస్ వాళ్ళు కూడా వెరిఫై చేసింది. గూగుల్లో కూడా వచ్చి కొట్టి వస్తుంది. అవునా? గిన్నీస్ రికార్డులు మొత్తం అంతర్జాతీయ స్థాయిలో. Electric fan blades stopped using the tongue in 1 minute in 57 and was achieved by Kranti Kumar Panikera. Drill man India on the set of low show die record in mainly Italy. ఇటలీలో చేసినావా? ఇది ఇటలీలో చేసినావా? ఇది పట్టుకో. ఇవి బంగారు ఇస్తారేమో అనుకున్నా. రాష్ట్రపతి బంగారు పథకం కూడా బంగారం ఉండదు. ఒక 10 సంవత్సరాల కష్టము ఈ 4 గిన్నీస్ బుక్ రికార్డు చేయడానికి. మొత్తం 4 ఉన్నాయి నీ పేరు మీద. ఇదొకటి. ఇదేంది? ద మోస్ట్ ఐటమ్ టేకెన్ అవుట్ హాట్ ఆయిల్ విత్ బేర్ హ్యాండ్స్ ఇన్ 1 minute is 17 and was achieved by Kranti Kumar. అచ్చా, హాట్ ఆయిల్లో 360 డిగ్రీ సెల్సియస్ వేడి నూనెలో వాళ్ళు డైరెక్ట్ లైవ్లో ఎంత ఉంది అని థర్మోమీటర్తో కొలిచి చూస్తారు. నా చేయి వాళ్ళు నీటికి కడిగి వాళ్ళు వాష్ చేసి తుడుస్తారు కూడా. మనం దాంట్లో చేయబెట్టి తీయాలి. ఇదేంది? ఎవేస్ట్ వెహికల్ పుల్లింగ్ బై స్వాడ్. అంటే కత్తి గొంతులో పెట్టుకోవాలి. దాంతోపాటు ఇంకా లారీకి కట్టి గుంజుకోపోవాలి, బస్సు కట్టి గుంజుకొని పోవాలి. వాళ్ళు గుంజేసాను. నేను ఓలో బస్సునే గుంజినాను. నా ప్రాక్టీస్లో బస్సును గుంజేది రిహార్సల్ ప్రాక్టీస్ చేశాను. నేను అవకాశం ఇస్తే ఫ్లైట్ని గుంజుదామని ప్రయత్నం చేశాను. ఫ్లైట్ ట్రైన్ గుంజుకే. ద మోస్ట్ నెయిల్స్. అచ్చా, కడుపులో 22 కత్తులా? నెయిల్స్ మూలలు ముక్కులో కొట్టుకోవాలి. 4 ఇంచుల మూలలు ఉంటాయి. చుట్టూ ఆమెతో చక్కగా కొట్టేయాలి. డైరెక్ట్ చేయి యూజ్ చేయకుండా పట్టుకోవాలంటే చుట్టూ కొడితే లోపలికి వెళ్ళాలి. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని తీసి బయట వేయాలి. అట్లా 60 సెకండ్లలో నేను 22 సార్లు కొట్టాను. ఇది ఎక్కడ కదరా? అంటే ఇప్పుడు ఒక నిమిషం నేను ప్రజలను అడిగినాక చెప్తా. ప్రజలను ఒకసారి అడుగుతా. ఈ షో ఇప్పుడు లైవ్ లో చూస్తారా? మరి
ఏమంటారు అనేది ఒక మాట అడుగుదాం. ఎందుకంటే ఇది అయితే ఇటువంటి సాహసాలు మీరు చేసారు ఆయనత, మీరు చేసేటి కాదు ఇవి చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఆయన 10 సంవత్సరాలు కష్టపడి ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టిండు కాబట్టి పెట్టిండు. తర్వాత ఇక దాంట్లో సక్సెస్ అయినట్లు. ఒకసారి నేను పబ్లిక్ని అడుగుతాను. ప్రయత్నం చేస్తే ఇప్పుడు క్రాంతి షో మీరు కామెంట్స్లో తెలియజేయండి. క్రాంతి షోను మీరు ఏమన్నా ఇప్పుడు లైవ్లో చూద్దాం అనుకుంటారా? క్రాంతి డ్రిల్ మ్యాన్ అంటే గుర్తుపడతారండి. క్రాంతి డ్రిల్ మ్యాన్, క్రాంతి డ్రిల్ మ్యాన్, క్రాంతి డ్రిల్ మ్యాన్, KRANTHIDRILLMAN డ్రిల్ మ్యాన్. ఈయనా? ఇదే ఇదేందుకు ఇట్లా బాంబు పేలుసుకుంటావా? సుత్తుడు బాంబు పేలుస్తారు. సుతిల్ బాంబు నోట్లో పెట్టేసి కండు పెట్టేయాలి. చూసే వాళ్ళకి ధైర్యం ఉందా? ఆ హార్ట్ బీట్ అనేది అప్పటిదాకా తెలియదు జడ్జిలకు కూడా. నేనేం చేస్తాను సర్ప్రైజ్ అంటే ఈ వరల్డ్కి నేను ఒక ఊర్లో పని చేసుకొని బతుకుతాను. అమ్మ నాయన కూలి పని చేస్తాను. నేను నాన్నతో పాటు కూడా బేసి పని చేస్తాను. నా చదువు కంటిన్యూ చేసుకుంటూ పని చేసేవాడిని. సమ్మర్ వచ్చిందంటే ముంబై పోయి కూలి పని చేస్తానికి వెళ్ళేవాళ్ళం మా ఫ్యామిలీ. అరే అమ్మ ఏందా ఇక సరే చేద్దామంటే ఓకే. నువ్వు రెడీగా ఉన్నావా? సార్ నాకు భయం అవుతుంది ఫస్ట్ చెప్తుంటే వాళ్ళు ఓకే అంటారు. వాళ్ళు ఏమన్నా ఒక 2-3 ఏమన్నా చేయబ్బా ప్లీజ్. తప్పనిసరిగా. ఎందుకంటే కొద్దిగా భయపడేటట్టు అయితే చేయకు. నీ అవతారమే భయపెడుతుంది ఫస్ట్. అంటే ఇప్పుడు మనిషిని చూసి జడ్జిమెంట్ ఎప్పుడు చేయలేము. అవును. ఇప్పుడు నన్ను చూసినప్పుడు గిన్నిస్ బుక్ 100 కోట్లు పెట్టినా ఈ గిన్నిస్ బుక్ రికార్డు రాదు. అది ఓన్లీ ప్రతిభతో మాత్రమే వస్తుంది. ఒక కళాకారుడిగా ఆ విషయంలో ఒక సామాన్య వ్యక్తిగా ఈ ప్రపంచానికి నా దేశానికి పేరు తీసుకురావాలని కోరుకున్నాను. నన్ను కన్నా తల్లిదండ్రులకి, నా ఊరికి, నా దేశానికి రావాలనే ఒక సంకల్పంతోనే ముందుకెళ్ళినాను. ఓకే క్రాంతి స్టార్ట్ చేయి, ఏదన్నా చూద్దాం. ఈ డ్రిల్ మిషన్ అయితే పెట్టారు కదా, ఒకటే భయం అవుతుంది నాకు. డ్రిల్ మిషన్ చేస్తాను. అరే దానికి పవర్ కావాలనే కదా. అరే ఏ చావును కానీ అరే ఇది మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో. కాపీరైట్స్ అనేది కాదు, నీకేం కాదు, నాకు తెలిసి నీకేం కాదని కాదు. మన ఛానల్కి అట్లా ఉంటుంది అట్లా, మన న్యూస్ ఛానల్ కదా. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చెప్పండి, చూపించండి. డ్రిల్ మిషన్ కాకపోతే మళ్ళీ కాపీరైట్ సంబంధించిన ఎదురు పట్టుకోవాలి. కాపీరైట్ బాధ కాదు, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి. భయపడేటి చేయకూడదు అటువంటివి ఉంటాయి అన్నట్టు. చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాకపోతే దాంట్లో వచ్చేది ఉంటుంది కదా, గిన్నిస్ రికార్డ్ దాని ఉంది కదా. ఇప్పుడు డ్రిల్ మ్యాన్ కొట్టారు కదా, గిన్నిస్ రికార్డ్ ఇచ్చి అది ఇస్తారు గిన్నిస్ వాళ్ళు. క్రాంతి డ్రిల్ మ్యాన్ అని కొడితే వచ్చేస్తుంది. గిన్నిస్ వాళ్ళది ఉంటుంది ఇక్కడ ఇదా, వాళ్ళ సైట్లో పెట్టింది. ఇది నా ఏరియా, నేనేం చేస్తాను, నేను నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎక్కడ ఉంటాను. నీ పర్సనల్ ఇది? నా పర్సనల్ యూట్యూబ్ ఇది. క్రాంతి డ్రిల్ మ్యాన్. అచ్చా, so extraordinary that it defies the norms and shatters expectations. Imagine being Kranti Kumar, better known as Kranti Drillman, a man who dared to dream and rise above his humble beginnings, transforming from a small-town boy into a global sensation. Kranti hails from the quiet village of Atagudur. His journey to international recognition began with a step towards higher education in Surapet. Life there was a far cry from the simplicity of his village. But it was from this contrasting landscape that his unique talent began to bloom. Kranti's talent, like all truly remarkable gifts, was not born overnight. It was refined and honed through years of relentless practice and unwavering determination. There were doubters and skeptics, those who questioned his abilities, and those who wondered how a boy from a small village could even dream of reaching America. Yet Kranti remained undeterred. He knew that his talent. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇట్లా ఒక 15 కంట్రీస్ విజిట్ చేసినాను. నీకు ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు బయట నుంచి ఎంకరేజ్ ఎవరు చేయలేను. సూర్యాపేటలో పేరుని వెంకట్ గౌడ్ ఉంటాడు అన్నయ్య, నాకు ఫైనాన్షియల్గా ట్రాన్స్పోర్ట్ కానీ సపోర్ట్ చేసిండు. తర్వాత సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడారి కృష్ణ. From a small village to international stages, Kranti's journey was nothing short of miraculous.
But for Kranthi, his journey was not just about personal achievement. It was, and always has been, about more than that. His drive, his ambition, his dedication, all of it stems from a profound sense of responsibility Just in a work to his parents and the Machine work. every accolade, No. every achievement Kranthi dedicates to his parents, his pillars of support. He dreams of the day ఊర్లో అన్న, ఊర్లో. when he can repay their unwavering faith in him with the recognition he has earned. But his ambition doesn't stop there. Kranthi's hard work is also dedicated to those in need. He believes in giving back, in using his success to uplift others. His heart goes out to the orphan, to whom he dedicates his hard work. He envisions a world where his efforts can provide solace and support to those less fortunate. In the end, Kranthi's story is a testament to the power of dreams, talent, and relentless perseverance. మేము షోస్ వెళ్తాం కదా, వచ్చిన కొత్త మనీలో ఆర్ఫన్స్ డొనేషన్ చేయాలనేది మా ఆలోచన. దానికి ఒక ఎన్జిఓ పెట్టినాము. నాకు ఇష్టం, నాలుగా కష్టపడే వాళ్ళు నన్ను వెనుకబడి ఉన్నా కూడా నాకు నిజంగా నాకే ఏం లేదు, బట్ ఏదో ఒక మనసులో ఒక ఇష్టం, ఆ ఫీలింగ్ అది. Kranthi's journey teaches us that no dream is too big, no goal too distant, and no journey too difficult. It reminds us that with determination, dedication, and a heart full of love, anything is possible. నీకు బిగ్ బాస్కి రమ్మని చెప్పలే ఎవరు? నేను ఇప్పుడు బయట స్పెండ్ చేసే అంత టైం నాకు దొరకలేను. అప్పుడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నేను ఒక ఊర్లో పని చేసుకొని బతికేవాడిని. ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించాలంటే దాని వరకు నా కష్టమే పని వచ్చింది. ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. చేసిన ఒకే ఒక్క వ్యక్తి పేరుని వెంకట్ గౌడ్, సూర్యాపేట నటరాజు డాన్స్ అకాడమీ. తర్వాత ఎవరంటే మామదారి కృష్ణ, కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, రవీంద్ర భారతి దగ్గర ఉంటాడు. ఆయన నాకు నీ ప్రతిభ ప్రపంచానికి చూపించాలంటే నీకు తరపుగా నాకు ఏం కావాలి ఇస్తాను చెప్పాడు. ఆయన మోరల్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిండు. గిన్నీస్ బుక్ రికార్డు దాకా వెళ్ళినా కూడా నా సొంతంగా ఏం చేయాలో అర్థం కాలే. ఆఫర్ వచ్చింది, జేబులో పైసలు లేదు, అమ్మనాన్ని చూస్తే ఇంట్లో అడిగి సిచ్యువేషన్ నాకు లేదు. టికెట్ కోసం అన్న హెల్ప్ తీసుకుందామని ఒక తెలిసిన రాజకీయ నాయకుల దగ్గర పోతే నేను అవమానించి అవయ్యలేనా ఒకరు అడుగురు అనుకుంటున్నావు అమెరికా లండన్ అంటే ఛార్జీకున్నాయని 200 జోలు పంపించారు. అంటే ఒక వ్యక్తిని చూసి తన ప్రతిభను చూడవలసిన సందర్భం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి నన్ను తిట్టినా కూడా నన్ను అందరూ దీవరించాను అనుకుంటలేను. నా కాన్సెప్ట్ ఒకటే, నేను ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించడం కోసమే ప్రయత్నించిన. దొరికిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వాడిన, కష్టాన్ని నమ్ముకున్నాను అంతే. ఇప్పుడు కూడా నాకు స్పెయిన్ నుంచి కూడా వచ్చింది నాకు లెటర్, నువ్వు ఇక్కడ ఈ టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేయి, దీంట్లో 1 crore మనీ ప్రైజ్ ఉంటుంది, నీకు సంబంధించిన దాంట్లో నువ్వు ఒక 3-4 యాక్ట్ ప్రిపేర్ చేసుకో. నా దగ్గర 100 ఉన్నాయి. పోదాం అనుకున్నా కూడా నాకు అంతగా ఆదరణ దొరకలే. లాస్ట్ టైం ఏంటంటే అయిపోయింది అది? లేదు ఉంది, జూన్లో ఉంది. ఇప్పుడు నాకు టికెట్ బుక్ చేసుకోండి అంటే ఫస్ట్ రౌండ్కి వాళ్ళు టికెట్ బుక్ చేసుకోరమ్మన్నారు. నా దగ్గర ఇక్కడ గిన్నీస్ బుక్ కాడికి వెళ్తేప్పుడే వీళ్ళు వాళ్ళు హెల్ప్ చేసారు. మీద అప్పు తీసుకొని పోయినా కనీసం నేను ఇక్కడ వచ్చి ప్రభుత్వాన్ని కలుద్దామని ఆలోచించ కూడా అవకాశం. క్యూ న్యూస్ నీకు స్పాన్సర్ చేసే పోతావా? 100% అన్న. నేను నాకు ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని చూస్తున్నాను, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్ సపోర్ట్ కావాలని కోరుకున్నాను. కాకపోతే మీకున్న వెసులుబాటు టైంలో మీరు బిజీగా ఉన్నారు. నేను ప్రాక్టీస్లో నేపాల్కి వెళ్ళిపోయినా ఒక 1.5 year ప్రాక్టీస్ చేసినాను. వాయు దిగ్బంధం అనేది సంబంధించిన ఒక ఆసనం. తర్వాత నేను ఎంఎస్సీ చేసిన యోగాలో. 100% నేను నాకున్న స్కిల్ని ప్రపంచం చూపించాలన్నది కాన్సెప్ట్. దానివల్ల ఏం ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా 100% స్పాన్సర్ చేస్తుంది స్పెయిన్కి. థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడే నేను మా వాళ్ళతో మాట్లాడతా. అంటే 100% స్పాన్సర్షిప్ నీకు దొరికినట్టే క్యూ న్యూస్ తరఫున. ఎందుకంటే నాకు మా ప్రవీణ్ మా అన్నయ్య చెప్పిండు, ప్రవీణ్ అన్న మా అన్నయ్య నా దగ్గరే చేస్తాడు, తెలుసా నా దగ్గరే పని చేయమని. అన్న ఫస్ట్ నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను, మన భావాలు ఏంటి, మన ఆశయాలు ఏంటి, మనం దేనికోసం అన్నది నాకు అన్నీ తెలుసు అన్న. నేను కూడా చదువుకున్నాను. నేను వేరే వాళ్ళు చెప్పాను, ప్రవీణ్ చెప్తే నమ్ముతా. ఎందుకంటే ఆయన వెనక ముందు నా మైండ్ ఆలోచించి చెప్తాడు ఏం చెప్పాలనేది. దానికోసం ఇప్పుడు నువ్వు స్పెయిన్ పోవడానికి క్యూ న్యూస్ స్పాన్సర్ చేస్తుంది. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ అయితే ఇప్పుడు ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేక షో రికార్డ్ చేస్తాం. దాన్ని పరిశీలించిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురైతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక ప్రత్యేక షోను మీకు ఏర్పాటు చేస్తాం. సో ముందుగా నేనైతే ప్రేక్షకుల ముందు హామీ ఇస్తా ఉన్నా, స్పెయిన్ పోవడానికి క్యూ న్యూస్ నీకు స్పాన్సర్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రైట్ క్రాంతి. థ్యాంక్ యూ. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, మేము గతంలో అదేంది బాడీ బిల్డర్లని వాళ్ళని వెళ్ళిన అక్కడిక్కడ ఎక్కడ దోస్తే అక్కడ ఏ కళాకారుని కూడా ఉత్తగా పంపలే మేము.
పంపం కూడా. రైట్. దాహార్తి కేకలు, తెలంగాణలో తాగునీటి కటకట, డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జున సాగర్, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కి జలాశయాలు. 14 ప్రాజెక్టుల్లో అడుగంటిన నీళ్లు. శ్రీశైలం, జూరాల సాగర్ లో కనీస మట్టానికి దిగువకు. కృష్ణాలో 7 ఏళ్ల తర్వాత కరువు, 2015-16 తర్వాత ఇప్పుడే అతి తక్కువ ఇన్ఫ్లో అట. కాకరకాయ లాంటిది కాంగ్రెస్, పేద కాకరకాయ లాంటిది కాంగ్రెస్. కాకరకాయ మంచిది సారు, ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది కాకరకాయ, తెలుస్తుంది. నీ అసంటి వాళ్ళకి మంచిది కాదు. మరి జనంలోకి కేసీఆర్ 13 నుంచి జిల్లాలో బస్సు యాత్ర. బస్సు యాత్ర కాదు, తుస్సు యాత్రని. కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా రష్యాను ముంచెత్తుతున్న వరదలు, వేగంగా కరుగుతున్న మంచు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్న ప్రజలు. దక్కని ఊరట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్, మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు. ఒకసారిగా ఈనాడు పత్రిక చూద్దాం. ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు. 7వ పేజీ ఫ్రంట్ అంటే లోపాలపై స్పందించరా. ఫస్ట్ అదొకటి శాల్వ తీసుకురా. లోపాలపై స్పందించరా, కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి. ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు, విజిలెన్స్ నివేదికతో ఎట్టకేలకు కదలిక. కాళేశ్వరం బ్యారేజీ నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి, లోపాలపై స్పందించరని చెప్పి విజిలెన్స్ నివేదికతో ఎట్టకేల కదలిక వచ్చిందట ఇంజనీర్లలో. మరి కేసీఆర్ మీద ఇంకా కాపాడదాం అనుకుంటారు వాళ్ళు. కొడంగల్లో మెజార్టీ తగ్గించేందుకు భాజపా భారత కుట్ర, కాంగ్రెస్ పై కొంతమంది కక్ష గట్టి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. 29 లోపు వాదనలు సమర్పించాల్సిందే ఏపీ ప్రభుత్వాన్ని స్పష్టం చేసిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్. గన్లకు దూరం, నిర్వహణ భారం, యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, నిర్ణయ లోపాలపై జ్యుడిషియల్ విచారణ ప్రారంభం అంటూ మేము గతంలో చెప్పినాం. యాదాద్రి పవర్ ప్లాంట్ సంగతి ఏంది, భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ సంగతి ఏంది, భద్రాద్రి పవర్ ప్లాంట్ సంగతి ఏంది అనేది గతంలో చెప్పినాం. ప్రేక్షకుల తరఫున మీరు స్పెయిన్ కు వెళ్ళబోతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రైట్. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, నిర్ణయ లోపాలపై జ్యుడిషియల్ విచారణ ప్రారంభం అంటూ భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి భారమైనవి. ఇవి విదేశీ బొగ్గు కావాలి. ఇది ఇండియా బుల్స్ కంపెనీ మాయాజాలం. ఇది దాంతో ఛత్తీస్గఢ్ లో కొనుగోళ్ల పైన కూడా విచారణ జరుగుతుంది. దానికి ఎల్ నరసింహారెడ్డి పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిండు. ఆయనను పెట్టిండ్రు. ఇప్పుడు ఆయన బరాబర్ తెలుస్తాడు. రైట్. ఇక శివారు ఫామ్ ల్యాండ్స్ అక్రమాల జోరు, గజాల్లో విక్రయాలు, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, ధరణి నిబంధనలు ఆసరగా వ్యాపారం చేస్తా ఉన్నారట. కాంగ్రెస్ అధికారం చేపడితే జిన్నా రాజ్యాంగం వస్తుంది. జూన్ 8 లేదా 9 హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం. కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలలుగా అంటున్నట్టు సార్ పాపం. అసలు సికింద్రాబాద్ కాడ తమరే గెలిచే పరిస్థితి లేదంట. చూసుకున్నావా మరి. తెరపైకి మండవ, రఘురామరెడ్డితో పాటు ఆయన పేరు పరిశీలన. ఖమ్మం లోక్సభపై కాంగ్రెస్ కసరత్ అంటూ ఇవాళ 9వ తారీఖు అంటారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. 9వ తారీఖు మరి అభ్యర్థుల జాబితాల్లో ఇక్కడ ఖమ్మం ఎవరికి పోతా ఉంది, కరీంనగర్లో మరి తిన్మార్ మల్లన్నకి ఏమైనా అవకాశం ఇవ్వాలనుకుంటుందా అధిష్టానం, లేకపోతే ఇంకేమైనా ఆలోచన చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇక ఎమ్మెల్సీ కవితకు లభించని ఊరట, మధ్యంతర బెయిల్ తిరస్కరణ. ఇగో చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు గాలి చేసిరట. సిఐడోళ్ళు, తర్వాత సిట్టోళ్ళు, ఈ వాళ్ళు కూడా అట్లే మోపారు. ఇక జనసేనకు చిరంజీవి ఆశీర్వాదం. 5 కోట్ల రూపాయల చెక్కును పవన్ కళ్యాణ్ కు అందజేసిన చిరంజీవి. చిత్రంలో నాగబాబు. ఈనాడు ఒకసారి ఈమె ఇగో బోర్లు ఆ ఊర్లో ఇవి నిన్నయాలు వేసిన బోర్లు లెక్క కాదు, ఇవి కావు, ఎప్పటియో ఇవి. కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన బోర్లే కరెక్ట్. ఇది వరకు సేమ్ ఇదే కథనము. అది ఈనాడు పత్రికలు వచ్చింది వారం రోజుల క్రితం వచ్చింది. మోసం కాంగ్రెస్ నైజమట. అందుకే వీళ్ళకైతే ఇప్పుడు ఉత్సపడుతుంది హరీష్ రావు వీళ్ళందరూ కలిసి. అంటే ఉత్సాహం, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో దొరుకుతామని. తడారిన పొలంలోనే తనువు చాలించాడట. 4 బోర్లు వేసినా చుక్క నీరు పడలే. అప్పుల భారమై ప్రాణం తీసుకున్న రైతు, రోడ్డున పడిన దళిత కుటుంబం 2 నెలలైనా పట్టించుకొని ప్రభుత్వం అంటూ. 2 నెలల కింద కరువు అయితే లేకుండే, 2 నెలల కింద ఇంకా కేసీఆర్ ఛాయలు పోలే. 23,000 చెరువులు ఖాళీ. ఇప్పుడే 3 నెలల ఖాళీ. బోర్లన్నీ విఫలం, రైతులకు తప్పని దుఃఖమట. రైతు ఆత్మహత్యకు అప్పులే కారణమట. నీళ్లు కారణం అంటారు గారు నిన్న మనం. బీజేపీ నేతల వద్ద 4 కోట్లు పట్టివేత. తమిళనాడులో పట్టుకున్న ఈసీ అధికారులు. రాహుల్ పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందట. ఆధారాలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు.
ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారు? తమిళనాడు సర్కార్కు సుప్రీం ప్రశ్న. సీఎం స్టాలిన్ ను విమర్శించిన యూట్యూబర్ దురై మురుగన్ కు సుప్రీంకోర్టు బెయిల్ పునరుద్ధరణ. సిగ్గుండాలి, నువ్వు రాస్తావురా వార్త. మౌననేతి కదరా భయ్ 100 రోజులు జైల్లో. పోయిన ఉగాదికి అల్లనే ఉంటుంది కదా, పోయిన ఉగాది మేము అల్లనే రా పచ్చడి జైల్లోనే ఉంటుంది, చెల్లపల్లి జైల్లో. ఉపాధి హామీ కుట్ర. ఇప్పుడు నీ బిడ్డకు పచ్చడి పచ్చడి రుచులతో భోజనం ఉండొచ్చు. పచ్చడే ఉన్నది కాడ. ఉపాధి హామీ రద్దుకు కుట్రనట. సీఎం రేవంత్ కు తప్పిన ప్రమాదం. కాన్వాయ్లో పేలిన కార్ టైరు. సొంత నియోజకవర్గం కొడంగల్కు వెళ్తుండగా ఘటన. కేసీఆర్ ఇక్కడ బయటికి వెళ్తాడని ఏం లేదా? పులి బయటికి వెళ్తాడు. కేసీఆర్ పులి అంటే ఏమి కూడా నమ్మతలేదు నిన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇక కవితకు బెయిల్ ఇస్తే, ఒకవేళ కవిత గారికి కనుక బెయిల్ ఇస్తే, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తుందా లేదా అంటే పక్కా ఈమె సాక్షులను ప్రభావితం చేస్తుందని 91% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. సోడిగా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కవిత లేని ఉగాది కమ్మగా సాగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అందరికీ మరోసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.